Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. We are back with another episode of Sodhi Japta. We are going to talk about our favorite love stories with the new lover boy in town, Harshit Reddy. ఎస్ హీరో లవ్ స్టోరీ అనగానే ఒక స్లో మోషన్ లో జుట్టు ఎగిరి మంచి బీజిఎం అది అలా ఉండదు. 7G బృందావన్ కాలనీ, Okay. దట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ ఫర్ మీ. స్లో మోషన్ కాకుండా వాడే ఎలా అంటాడు. అంటే నాకు ఎక్కువ మణిరత్నం సార్, గౌతమ్ మేనన్ సార్ ఫిల్మ్స్ Same. అదే ఫిక్షనల్ స్టోరీలు అనిపిస్తాయి, బుక్లలోనే ఉంటాయి అవి. సఖీ నా మోస్ట్ ఫేవరెట్. ఐ హ్యాడ్ ఎ హ్యూజ్ క్రష్ ఆన్ శాలిని. అంటే వాట్ డూ యూ థింక్ మేక్స్ అ లవ్ స్టోరీ ఎపిక్? నాకు ఎక్కువ నేను కనెక్ట్ అయ్యేది క్యూట్ ఉండాలి. స్టార్టింగ్ రే ముండా కొడుకు రారా అంటాడు. ఈజ్ యువర్ ఫిల్మ్ ఎనీ డిఫరెంట్ ఫ్రమ్ నేను చెప్పి నీ కన్వెన్షనల్? అంటే బేసిక్ గా ఇప్పుడు ఆబ్వియస్లీ లవ్ అంటే ఈ మధ్య వెరీ ట్రాన్సాక్షనల్ అయిపోయింది. అంటే అప్పట్లాగా అన్కండిషనల్ లవ్ అట్లాంటిది ఏం లేదు. ఐ ఫీల్ లైక్ దివానా ఇట్ విల్ మేక్ యూ ఫాల్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ లవ్. అంటే మళ్ళీ లవ్ తో లవ్ లో పడతాం. ఉంటాయి నీకు అది రాను రాను ఏమైపోద్ది అంటే, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటాడు ఏదో సిట్టింగ్ లోనే దేంట్లోనే మామ బ్రేకప్ అవుతుంది అది ఇది అని. ఇడు పండిపోయి ఉన్నాడు, ఆడికి అది 100th టైము 150th టైము బ్రేకప్ అవడం. ఆడు ఏడుస్తున్నాడు రా. అది బయటికి వచ్చిన తర్వాత అయిపోతాడు, ఐదర్ హ్యాండ్ రొటేట్ లేకపోతే బాబా. మ్యూజిక్ యాడ్స్ ఎ లాట్ టు ది వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అని నా పర్సనల్ ఫీలింగ్. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా. Don't say that. We are having a nice podcast. Don't say that. Hello guys, welcome back to the channel. Welcome back to Chari. నాట్ సారీ. We are back with another episode of Sodhi Japta, and today we are going to talk about our favorite love stories with the new lover boy in town, Harshit Reddy. ఎస్ నీకు గుర్తుంటే ముందు ఒకసారి శుభం వచ్చినప్పుడు హర్షిత్ తోని చరణ్ తోని చేసా, బట్ ఈ సెటప్ లో చేయలేదు కదా, అందుకని పట్టుకొచ్చా. Yeah. సో మన దగ్గర లవ్ స్టోరీల గురించి మాట్లాడుకుందాం అన్నప్పుడు, చిన్నప్పుడు, ఇప్పుడు అంటే లవ్ స్టోరీలు తగ్గిపోయినాయి కానీ చిన్నప్పుడు ప్రతిదీ లవ్ స్టోరీ. ఇఫ్ ఐ రిమెంబర్ ఇట్ రైట్, ఒక ఫేజ్ నడిచింది. ఈవెన్ బిగ్ స్టార్స్ ఆర్ డూయింగ్ లవ్ స్టోరీస్, అన్ని లవ్ స్టోరీలే ఎక్కడ చూసినా. కానీ అందులోంచి కమర్షియాలిటీ తీసేసి నేను పరంగా ఓన్లీ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీస్ ఎతికేటప్పుడు నేను కష్టపడ్డా. అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీలు ఏమున్నాయి అని కూర్చుని ఆలోచించినప్పుడు కొన్ని వచ్చినాయి లవ్ స్టోరీస్. నేను ఒకటి చెప్తా, ఓకే. ఐ విల్ స్టార్ట్ విత్ వన్ ఫిల్మ్, 7G బృందావన్ కాలనీ. ఓకే, దట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ ఫర్ మీ. జనాలకు వేరేలా అనిపించచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది. బట్ అది సినిమా స్టార్టింగ్ ఒక అమ్మాయి నచ్చుద్ది అడికి, ఆ జర్నీ ఏంటి ఆ లవ్ స్టోరీలో, ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అది అయింది మీరు చూసిన ఫస్ట్ అని కాదు, బట్ నాకు చాలా ఇష్టమైన ఫిల్మ్. అంటే ఇప్పుడు మనకు లవ్ స్టోరీస్ అనగానే నేను నీకు టాపిక్ చెప్పినప్పుడు నీకు గుర్తొచ్చినది ఫస్ట్ ఫిల్మ్ అన్నట్టు చెప్తున్నాడు. నాకు యాక్చువల్లీ ఫస్ట్ అని క్రొనలాజికల్ ఆర్డర్ నేను అసలు గుర్తుపెట్టుకున్నాను, అంత మెమరీ లేదు నాకు. అదంతా కష్టం. సో 7G నాకు చాలా ఇష్టం. 7G ఐ ఫీల్ ఇట్స్ వెరీ డిఫరెంట్. అది అప్పట్లో కల్ట్ నా ఫీలింగ్. నాకు ఇప్పటికే ఇష్టం, 7G ఫ్యాన్ బాయ్ నేను. నాకు ఆ మ్యూజిక్ అది ఇది చాలా ఇష్టం. అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. హీరో లవ్ స్టోరీ అనగానే ఒక స్లో మోషన్ లో జుట్టు ఎగిరి మంచి బీజిఎం అది అలా ఉండదు. స్లో మోషన్ కాకుండా వాడే ఎలా అంటాడు. నీ టేక్ ఏంటి 7G మీద? మా టీం అందరు చెప్తుంటారు బేసిక్ గా దివానా కూడా మోడర్న్ డే 7G అంటారు. అంటే జస్ట్ రిఫరెన్స్, అంటే బేసిక్ అంత రియలిస్టిక్ గా. ఓకే, ఇప్పుడు ఒక సికింద్రాబాద్ లా పెరిగే అబ్బాయి గురించి స్టోరీ. సో మా వాళ్ళు అదే అంటుంటారు, 7G ఎంత రియలిస్టిక్ గా తీసిరో ఐ థింక్ దివానా కూడా ఆ స్పేస్ లో ఉంటుంది, అంత రియల్ గా ఆనెస్ట్ గా నీకు ఒక లైఫ్ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ 7G ఐ థింక్ అసలు నాకు మెయిన్ గా గుర్తొచ్చేది కామెడీ సీన్సే మోర్ దెన్ ద లవ్ స్టోరీ. పక్కన సుమన్ శెట్టి ఆయన, నీకు బ్యాటింగ్ రాదు, క్రికెట్ రాదు, నాకు 7G అనగానే ఫస్ట్ సుమన్ శెట్టి గుర్తొస్తారు. దాంట్లో రావమ్మ అప్సరష వచ్చావా, ఇంకో వీడు బ్లూ బెడ్ షీట్ వాడు రవి నాకు కాదు వాడు. అదే అంత అయిపోయింది లాస్ట్ కి, ఫస్ట్ ఏం చేయాలో అర్థం కాదు. అప్పటిదాకా ఫస్ట్ ఏడుస్తాడు, తర్వాత నవ్వుతాడు. యాక్సెప్టింగ్ ది ఫేట్. నాకు ఇప్పుడు 7G అనే సినిమా గురించి వస్తే, ఆ సినిమా ఇప్పుడు మనం చిన్నప్పుడు రిలీజ్ అయింది కాబట్టి మనకి బేసికలీ లవ్ స్టోరీస్ అనే ఒక్క జానరాకి మాత్రం మనం ఏజ్ పెరిగే కొద్దీ
మనం ఆ సినిమాని మన లైఫ్లో ఎక్స్పీరియన్స్లు అవుతూ ఉండే కొద్దీ ఆ సినిమాని చూసే విధానం మారుతూ ఉంటుంది. అంటే నువ్వు కొన్ని ఎక్స్పీరియన్స్ చేయనప్పుడు, నువ్వు చిన్నప్పుడు చూసేటప్పుడు ఏం అర్థం కాదు, ఏంటిది, ఏంటి ఈడు ఇలా ఉన్నాడు అంటే. మనకి కన్వెన్షనల్ గా హీరో అంటే ఎవడు, వేరేది అప్పట్లో. హీరో అంటే మంచోడు, మంచిగా ఉంటాడు అండ్ స్లోమోలు పడతాయి. మన హీరో ఈజ్ వైట్ గై, కంప్లీట్ వీడే ఆజానుభావుడు, వీడే ఐడియల్ గా అన్నట్టు ఉండేవారు మన హీరోలు. కానీ ఇది ఎలా ఉండదు, ఈడ అమ్మాయిని కలపడతా ఉంటాడు, ఏదో ముద్దు పెట్టేసుకుంటాడు, ఏదో ఏదో దండం మీద ఆరేసిన బట్టలు లేదు బాయ్. టీవీలో చూస్తున్నప్పుడు సినిమా లాస్ట్ కి వచ్చేసరికి టీవీ ఛానల్ మార్చేసారు అప్పట్లో 7G. అవును అవును. సో ఏజ్ పెరిగే కొద్దీ ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఓకే ఈ సినిమా రియల్ గా ఉంది, ఈ సినిమా రియల్ గా ఒక అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు లేకపోతే ఆ కాలనీలో ఉన్న వాళ్ళు అలాగే ప్రేమించుకుంటారేమో, అలాగే తీసారు. సో సినిమా అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది అనమాట 7/G పర్సనల్లీ. అండ్ ఆ సినిమాలో చాలా లేయర్స్ ఉంటారా. ఐ టెల్ 2 scenes. ఒక సీన్ వచ్చి అసలు లవ్ స్టోరీకి దానికి సంబంధం లేదు. మీరు ఈరోజు వచ్చారు కదండి, మీ ఇంట్లో ఏం ఉండుండో అని చెప్పి హీరో వాళ్ళ మదర్ హీరోయిన్ వాళ్ళ మదర్కి నైబర్ కదా అని షీ ఆఫర్ సంథింగ్. ఆవిడ వెళ్ళి థ్యాంక్స్ చెప్పుద్ది, ఆయన ఒక ఇలా చూస్తాడు, ఆమె వెళ్ళది పారబోసేస్తుంది. సో వాళ్ళు దే వోంట్ యాక్సెప్ట్, ఫుల్ ఆర్థోడాక్స్ ఉంటారు అక్కడే మొత్తం ఎస్టాబ్లిష్. దాని తర్వాత ఆమె వీళ్ళ ఇంట్లో డిన్నర్ తినడానికి వస్తుంది. ఇప్పుడు ఒక ఆమ్లెట్ ప్రత్యక్షం వద్దే, అది నీకు కాదు కానీ ఆవిడ అడుగుద్ది, వద్దని చెప్పు అంటాడు. హీరో గారి కోసం అంటే వాడు డేంజర్ సింబల్ తో ఉన్న రింగ్ ఉంటుంది, పప్పు కలుపుకుని వల్లే తింటాడు మావా. ఆమ్లెట్ వేసుకుని దాంట్లో ఇలా ఇంత ఉండ తీసుకుని దానికి వెనకాల యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కొడతా ఉంటాడు, భలే ఉంటది అసలు మ్యూజిక్. కానీ అసలు ఒక వియర్డ్ లవ్ స్టోరీ అది, అసలు చాలా చాలా తేడా ఉంటది. అండ్ హీరోయిన్ ఏమో మామూలుగా ఉన్నా సరే చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు. మనోడిని మోస్ట్ బేవర్స్. మామ మీకు ఆ సీన్ గుర్తుందా, వాటర్ ట్యాంక్ ఎలా జారబడి ఉంటాడు, రెడ్ టీ షర్ట్ వేసుకుని ఇలా అంటాడు, లాంగ్ షర్ట్ పెడితే లుంగి జారిపోయి ఉంటది. వాడు అంత లేకి అంత బట్ ఆయన కోసమే ఆ రోల్, ఆ సినిమా అంతే. నేను సినిమా కోసమే పుట్టిండు. నేను ఇప్పుడు అదే అనుబోతున్నా. నాకు ఒక సేయింగ్ ఉంటుంది 7Gలో ఆ క్యారెక్టర్ రవి అనే క్యారెక్టర్, కమల్ హాసన్ ఆల్సో కెనాట్ యాక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు కమల్ హాసన్ కెన్ డూ ఎనీథింగ్ అంటాం కదా, అంతే. బట్ అంత మరీ బేవర్స్ అనొచ్చా, నేనే బేవర్స్. కానీ వాడికి మంచి ఆర్క్ ఉంటుంది మామ, నాకు అది ఇష్టం. లాస్ట్ లో అమ్మాయి వచ్చి నేను వెళ్ళి పెళ్లి చేసుకుంటా అంటది, పట్టు కొడతాడు, కొట్టి నేను దీనికోసం లవ్ చేశాను అనుకుంటున్నాను నిన్ను అంటాడు. అమ్మా వీడు ఇప్పుడు దాకా బేవర్సుడు అనుకున్నావు. అదేలే, వాడితో ట్రావెల్ చేసాం కాబట్టి అప్పుడు వాడు మారినా చూస్తాం. వాడు స్టార్టింగ్ లో చేసిన వాటికైతే నిజంగానే వాడు పైపులు ఎక్కి అమ్మాయిని చూస్తా ఉంటాడు కిటికీలోంచి. ఆ అమ్మాయి కరెక్ట్ గా డ్రెస్ అయ్యో అనిత అంటాడు, నువ్వు పైకి ఎందుకు ఎక్కావు, ఏం చేస్తున్నావు. సో కొంచెం క్రేజీ ఫిలిం. లవ్ స్టోరీ అనగానో క్రేజీ లవ్ స్టోరీ అంటే ఇదే గుర్తొస్తుంది. నీ కళ ఏమైనా ఉందా ఫస్ట్ గుర్తున్న లవ్ స్టోరీ? నేను టాపిక్ అనగానే ఫస్ట్ మైండ్ లో వచ్చింది ఆర్ వాట్ ఎవర్. నీడ్ నాట్ బి తెలుగు. అంటే నాకు ఎక్కువ మణిరత్నం సార్, గౌతమ్ మేనన్ సార్ ఫిలిమ్స్ సేమ్ చాలా, అంటే అదే ఫిక్షనల్ స్టోరీలు అనిపిస్తాయి, బుక్లలోనే ఉంటాయి అవి, క్లాసీగా. అంటే నా మోస్ట్ ఫేవరెట్ ఫిలిం అయితే సఖియే. ఇవన్నీ చాలా రిలేటబుల్ లవ్ స్టోరీస్ నాకు తెలిసి. ఎపిక్ లవ్ స్టోరీస్ అంటే మనం దానికో సపరేట్ కేటగిరీ ఉంటుంది, కానీ ఇవన్నీ చాలా రిలేటబుల్. ఏమై చేసావే అబౌట్ ఇప్పుడు టైమింగ్ కానీ, అప్పుడు మోడర్న్ డే అప్పుడున్న ఆ కాన్వర్జేషనల్ మోడ్. అప్పట్లో ఏంటంటే చూసుకున్నాం, లవ్ లో పడిపోయినాం అంతే. బట్ ఇప్పుడు ఏంటంటే రియాలిటీ, అది అసలు లవ్ లో ఏ జోనర్ అర్థం కావట్లేదు, చాలా వచ్చినాయి కదా. ఐ థింక్ అది ఏమై చేసావే, సఖీ నా మోస్ట్ ఫేవరెట్. అండ్ ఐ హ్యాడ్ ఎ హ్యూజ్ క్రష్ ఆన్ శాలిని. అంటే అసలు నాకు ఒక లైఫ్ లో ఒక లవ్ స్టోరీ చేయాలని ఉంటే అలాంటి లవ్ స్టోరీ చేయాలి. ఘర్షణ. మనం ఘర్షణ మాట్లాడుకున్నప్పుడు లవ్ స్టోరీ ఎందుకు మాట్లాడుతాం అంటే అదే అంతే. గౌతమ్ మీనన్ సినిమాల్లో హీరో హీరోయిన్ కాన్వర్సేషన్లు ఎలా ఉంటాయంటే, నేను ఇలా చేద్దాం అనుకుంటా కానీ నేను చేయలేను అంటే అంత కంపోజ్డ్ గా. ఇప్పుడు వాయిస్ ఓవర్ వస్తూ ఉంటది, ఒక మ్యూజిక్, ఒక హారిస్ జయరాజ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటది, మన వల్ల కాదు. ఇప్పుడు ఆవిడ వస్తుంది, ఆవిడ ఐఐటిలో మ్యాథ్స్ చదివింది,
ఐఐటి గ్రాడ్యుయేట్, ఆవిడ ఐఐటి గ్రాడ్యుయేట్ లాగే మాట్లాడుతుంది, చాలా కంపోజ్డ్ గా ప్రపోజ్ చేస్తుంది, మంచిగా మాట్లాడుతుంది, ఆయన కూడా కంపోజ్డ్ గా తీసుకుంటాడు. ఇలా ఉంటాయి కాన్వర్సేషన్స్. మనం అలా ఉంటది కదా మన మ్యాచ్ ఎక్కడ, కానీ చూడడానికి మాత్రం బా ఇదేరా. వాళ్ళిద్దరు ప్రపోజ్ చేసుకుని ఆమె ప్రపోజ్ చేసే సీన్ ఉంటది, అవును, ఇద్దరు జస్ట్ నుంచుంటారు, షేక్ ఓకేనా ఇంకా పెళ్లి చేసుకుందామా? ఓకే. ఎగ్జాక్ట్లీ, వెరీ క్లాస్. వీడు కూడా డీసీపీ రామచంద్ర కదా క్యారెక్టర్. సో పోలీసు అండ్ దట్టు క్రైమ్ బ్రాంచ్ లో పనిచేస్తుంటాడు. హీ షుడ్ డీల్ విత్ లాట్ ఆఫ్ క్రిమినల్స్ కొంచెం అది ఇది. ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు అఫ్ కోర్స్ చాలా అసలు ఏంటి ఇదేనా అనుకుంటాం. దాని తర్వాత సేమ్ అదే సినిమాలో స్టార్టింగ్ లో రే ముండా కొడుక రారా అంటాడు. అంతే మరి, వాడు క్రిమినల్స్ అలాగే మాట్లాడాలి, ఇలాగే మాట్లాడాలి. షిఫ్ట్ భలే ఇష్టం. ఆయనకు కూడా తెలియదు. ఇప్పుడు ఆమెకి యాక్సిడెంట్ అయిన తర్వాత కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గన్ తీసి ఇలా పెడతాడు, ఎవడన్నా గన్ను పట్టుకొస్తాడా? మనోడు అంతే మరి, మనోడు పరిస్థితి అలా ఉంది. సో అది చూపించడం మాత్రం చాలా బాగా చూపిస్తారు. బట్ అదే అంటే అసలు ఆ ట్రీ హౌస్ ఉంటుంది చూడాలి అక్కడ, దెన్ మన మున్నానా క్యారెక్టర్ పాండా అంటే వీళ్ళందరూ భయం అవుతుండే చిన్నప్పుడు చూస్తుంటే వీళ్ళందరినీ. పాండా ఇంకా దాస్ దాస్ అసలు అంటే పేర్లు కూడా గుర్తున్నాయి చూడు. యాజ్ ఎ కిడ్ చూసినప్పుడు ఏదో వేరే ప్రపంచంలా అనిపించేది. పాండా అందరం వచ్చి పోసుకుని ఉంటాం, డౌట్ లేదు. అండ్ ఆ పాండా వాయిస్ కూడా భలే ఉంటుంది. అండ్ గౌతమ్ మేనన్ డబ్బింగ్ చెప్పారంట దానికి. ఓ పాండా వాయిస్ మొత్తం మీకు కూడా ఇప్పుడే తెలుసా? పాండా వాయిస్ గౌతమ్ మేనన్ డబ్బింగ్ చెప్పాడు. ఇప్పుడు అవును, ఇప్పుడు థింక్ చేసుకుంటే ఓ కరెక్టే కదా అనిపిస్తుంది. భలే ఉంటదా మనోడిది. బేసికలీ తెలుగు రాను, అది ప్రాపర్ డైలెక్ట్. ఇప్పుడు మనం మాట్లాడేస్తాం కదా, థింకింగ్ లాంగ్వేజ్ వేరే ఉండి వేరేది మాట్లాడుతున్నట్టు ఉంటది పాండా వాయిస్ అంతా. కానీ దాచిపెట్టడము అట్లా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. బ్రో మనం అందరం ఘర్షణ చూసి ఇంట్లో ఏమున్నది చేతిలో ఏమున్నది చేసే నాకు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండాలి, ఇలాగే కలిసి పని చేయాలి. ఇదంతా గ్యాంగ్ ముగ్గురు ఇట్లా అందరూ పోలీసులు అందరూ జస్ట్ డిస్కసింగ్ అబౌట్ ఎన్కౌంటర్స్. మనము స్పేస్ లో ఉంటారంట. దొంగ పోలీస్ కాదు, పోలీస్ అది. అది ఏ సీన్ చూసి ఇన్స్పిరేషన్ కూడా చెప్తా. హీరోయిన్ ఉంటది ఇంట్లో, ఆ ఇంటికి మెట్లు ఉండవు, ఏదో హైకింగ్ చేయాలి ఇంటికి వెళ్ళడానికి. అప్పుడు వాళ్ళ ఇంటికి అటాక్ చేయడానికి వస్తున్నారని వీళ్ళందరికీ తెలుస్తుంది. సడన్ గా అందరూ వచ్చి దిగుతారు. ఆ సీన్ అంతా భలే ఉంటది. గేట్ తన్నగానే వాళ్ళు జస్ట్ నడుచుకుంటూ వస్తారు. అప్పుడు 10 మంది ఇలా వచ్చి ఇలా పెడతారు, పేలుస్తుంటారు. ఆ సీన్ చాలా బాగుంటది, చాలా బాగుంటది. అంటే ఆ సీన్ నువ్వు చెప్పినట్టే కరెక్టే. ఆ సీన్ లో వాళ్ళు వచ్చి అక్కడ ఒక సైలెన్స్ ఉంటది. వాళ్ళు నడుచుకుంటూ వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ ప్లే అవ్వదు, ఏం ప్లే అవ్వదు, జస్ట్ ఫుట్ స్టెప్స్ వస్తా ఉంటాయి. సడన్ గా గేట్ తెరిచి ఇలా గన్ను పట్టుకుని వెనక్కి నడుచుకుంటూ వచ్చి థ్యాంక్స్ టు వెంకటేష్ సార్. అంటే ఇప్పుడు చాలా డబ్బు అయినాయి కదా, ఇప్పుడు మనకి సఖీ డబ్బు అయింది, ఇవన్నీ డబ్బు అయినాయి. కానీ ఘర్షణ మాత్రం మన సినిమాలో ఫీల్ అవుతాం మనం. ఎంతన్నా అవును, తమిళ్లో కాకకాక వచ్చింది, దాని తర్వాత అక్కడ అండ్ తెలుగులో కొన్ని చేంజెస్ చేసేవారు. ఇప్పుడు ఐఎమ్ నాట్ రాంగ్, కాకకాకలో ఆవిడ చనిపోతారు. అండ్ కమింగ్ బ్యాక్ టు సఖీ ఆల్సో, సఖీ కూడా నేను చిన్నప్పుడు డివిడీలు పెడితే డివిడీల్లో చూశాను. కాకపోతే అగైన్ బాగుంది, పాటలు బాగున్నాయి, పచ్చదనమే ఇవన్నీ ఓకే. కానీ సినిమా కొంచెం అర్థమయ్యి ఫీల్ అవడానికి మనం ఒక ఏజ్ వచ్చిన మళ్ళీ చూసినప్పుడు తర్వాత అసలు బ్రో ఇట్స్ వైబ్ బ్రో. సఖీ అసలు అంటే ఆ సీన్లలో ఎంత వెయిట్ ఉంటుంది అంటే, మీకు ఆ సీన్ గుర్తుందా? ఆమె మెడికల్ క్యాంప్ చేస్తుంటది అక్కడ, అవుట్ స్టేషన్ మెడికల్ క్యాంప్ చేస్తుంటే మనోడు వెళ్తాడు, చాలా వెతుకుతాడు, అదంతా చేస్తాడు. వెళ్ళిన తర్వాత అది ఉంటది కదా ఆ మూమెంట్, అసలు అలాంటి మూమెంట్స్ కూడా అసలు మ్యూజిక్ ఏంది అసలు, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్. అక్కడ వైబ్ కూడా ఎలా ఉంటుంది, తుఫాన్ లో గాలి వస్తా ఉంటది, ఏదో కొంచెం మనకి కొంచెం ఏదో పాట వస్తుంది అక్కడ, నేను మర్చిపోయాను. అసలు ట్రైన్ లో కలవడము, ట్రైన్స్ అట్లా మనోడు ఇట్లా వెయిట్ చేసాడు, స్పెట్స్ పెట్టుకోడు స్వాగ్ తోటి. ఆ సినిమా ఓపెనింగ్ చూసిరా మీరు? ఆ ఓపెనింగ్ అదే కెమెరా అంతా ఇట్లా మూవ్ అవుతుంటుంది, షేక్ మొత్తం షేక్ లో టైటిల్స్ పడుతుంటాయి. అదే పాట వస్తుంది, మనోడు హెడ్ ఫోన్స్ పెట్టుకుని వెళ్తా ఉంటాడు, ఆ పాట ఉంటది. బట్ మనకు అదే గుర్తుందిలే, అందం సునియోరే గుర్తుందిలే.
అండ్ ఇంకొకటి ఆ విజువల్ కూడా ఇప్పటికీ నాకు తెలిసి ఎవరు ఎక్స్ప్లోర్ చేయింది, ఎవరికి వచ్చింది ఐడియా, కానీ వాళ్ళిద్దరిని బ్రిక్స్ ఉన్న ఇంట్లో, అంటే అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అది ఇంట్లో అసలు ఆ సీక్వెన్స్ లో ఎంత బ్యూటిఫుల్ మాంటేజెస్ పాటలు అదే కదా అసలు ఎవరు అనుకుంటారు అసలు ఏ పెయింట్ లేండి అలా ఉండదు అసలు. అంటే ఆ ఇల్లు కూడా బ్రిక్స్ ఉంటాయి కానీ వాళ్ళు ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. బట్ దర్ కెమిస్ట్రీ బ్రో మెయిన్ గా రొమాన్స్ భలే ఉంటుంది సినిమాలో అసలు. అంటే మనం లవ్ స్టోరీస్, ఎపిక్ లవ్ స్టోరీస్ డిస్కస్ చేస్తున్నాం కదా, అంటే వాట్ డూ యూ థింక్ మేక్స్ అ లవ్ స్టోరీ ఎపిక్? యాక్ట్రెస్ అంటే కెమిస్ట్రీయా, లేకపోతే ఏదో ఒక సాక్రిఫైస్ చేస్తుర్రా, లేకపోతే నాకు పర్సనల్లీ హార్ట్ బ్రేకా? అచ్చా, నాకు పర్సనల్లీ ఏమనిపిస్తుంది అంటే మోర్ దాన్ హార్ట్ బ్రేక్స్ ఆర్ ఇంపాక్ట్ఫుల్ గా ఉండడం కంటే నాకు ఎక్కువ నేను కనెక్ట్ అయ్యేది క్యూట్ ఉండాలి. అంటే వాళ్ళిద్దరి మధ్య మొమెంట్స్, క్యూట్ మొమెంట్స్ ఉండాలి. ఇంకొకటి మ్యూజిక్ యాడ్స్ ఏ లాట్ టు ది వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే నువ్వు చెప్పినట్టే వాళ్ళిద్దరూ ఉండి ఒక మ్యూజిక్ వచ్చినప్పుడు ఇన్స్టెంట్ గా మనకు ఓకే కెమిస్ట్రీ ఉంది, వాళ్ళిద్దరు కూడా డెలివర్ చేస్తున్నారు అనుకో, అయిపోయింది ఇంకా నాకు చాలు. ఒక మొమెంట్ నాకు అలా గుర్తుండేది. అంటే వాట్ డూ యూ థింక్ ఒక లవ్ స్టోరీ? ఐ థింక్ దాని ఎపిక్ లవ్ స్టోరీస్ అంటే నాకు తెలిసి ఏదో ఒక గ్రేటెస్ట్ లవర్ అని చెప్పుకోవాలంటే ఏదో పెద్ద సాక్రిఫైస్ ఉండాలి. ఇప్పుడు అట్లా అంటే మీకు ఏమైనా మైండ్ లోకి వస్తున్నాయి? ఇప్పుడు సీతారామం అనుకోండి. అవును, సీతారామం ఇస్ ఇన్ దట్ మోడ్ అట్లా. అండ్ ఇది ఒక సినిమా నిన్ను కోరి ఉంటది, నిన్ను కోరి కూడా కైండ్ ఆఫ్ మేబీ అది సిచ్యువేషన్స్. ఫైండింగ్ లవ్ అగైన్, నాట్ లైక్ నాట్ ఆన్ పాయింట్. సాక్రిఫైస్ అంటే ఇక అదే కొన్ని సినిమాలు చూస్తుంటాం తమిళ సినిమాలు, వానా బ్రో, సాక్రిఫైస్, పీక్ సాక్రిఫైస్ ఫర్ మీ, సెల్ఫ్లెస్ లవ్. పీక్ సాక్రిఫైస్ ఫర్ మీ 96 బై. yes 96 లో వాడు ఏం సాక్రిఫైస్ చేస్తాడు? లవ్ స్టోరీ. వాడి టైం సాక్రిఫైస్ చేస్తాడు, వాడి లైఫ్, ఇంకా వాడు ఏంటి, ఓకే దిస్ ఈజ్ మై లవ్ స్టోరీ, అయిపోయింది నా లైఫ్ లో, అది సక్సెస్ఫుల్ కాదు, నేను ఇలా ఉండిపోతా అంతే. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటాను, ఎక్కడో తిరుగుతూ ఉంటాను. 96 సినిమా చూసిన తర్వాత ఫస్ట్ టైం డిప్రెషన్ కాదులే బ్రో, అది జోన్ లోకి వెళ్తాం. బేసికల్లీ మాధవంత్ కాదు, సింబుదో రీల్ ఉంటుంది హాస్పిటల్ బట్టలో, రే వద్దురా అంటాడు. మేము తెలుసా మీకు? వద్దురా అని బుర్ర కొట్టేసుకుంటూ ఉంటాడు. మన్మథ ఉంటది కదా మేము. నా ఫీలింగ్ అది ఎప్పుడంటే ఆమె చూస్తుంది, అరే వీడు నా కోసం వచ్చినట్టు ఉంటాడు అంటే, పక్కన ఒక అక్క ఉంటది, వాడు నీ కోసం ఎక్కడ వరకు ఎందుకు వస్తాడే అంటే, అదే తప్పు పేరు చెప్తుంది, తప్పు పేరు చెప్తుంది. అదే ఎవరు వచ్చినంటే వేరే స్టాకర్ అనుకుంటది, వేరే స్టాకర్ అనుకుని వెళ్ళిపోండి, మర్చిపోద్ది ఎవరు వచ్చారు అంటే. అసలు అప్పుడు ప్లీజ్ రా అన్నప్పుడు మనకి లాస్ట్ లో ఇస్తాడు దానికి పే ఆఫ్. కాదలే సాంగ్ తో. అమ్మో అక్కడ రివీలింగ్ అప్పుడు, అమ్మో బ్రో, నన్ను ఎవరు జడ్జ్ చేయొద్దు, బట్ 96 నేను తమిళ్లో చూసినప్పుడు సబ్ టైటిల్స్ లేకుండా, నాకు అసలు అర్థం కాలేదు సినిమా. చాలా కాన్వర్సేషన్స్ నాకు అర్థం కాలేదు. దాని తర్వాత నేను జాను చూసిన. జాను చూసినప్పుడు నాకు అర్థమైంది దాని డెప్త్. అంటే ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. లిటరల్ నాకు ఏడుపు వచ్చింది బ్రో. వాళ్ళిద్దరు తను ఇట్లా ఫేస్ ఇట్లా అంటది కదా. అంటే యాక్చువల్లీ నేను నీ పెళ్ళికి నేను వచ్చిన అక్కడనే ఉండే అన్నప్పుడు అస్సలు షాక్ అవుతుంది. అప్పుడే ఏడుస్తుంది, బ్రేక్స్ డౌన్ అక్కడే. అసలు ఆ సీన్ మళ్ళీ నువ్వేంటి ఇంకా వర్జిన అంటే మనకు సిగ్గుపడతాడు. యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. భలే అడుగుతుంది ఆమె. వాడు కూడా అది యాక్చువల్లీ ఆన్ పేపర్ చూస్తే కొంచెం అదేలే దాన్ని క్యూట్ చేస్తారు మొత్తం. పర్ఫార్మెన్స్ అంత హెవీ మనిషి భలే ఉంటుంది. నాకు ఆ సినిమాల్లో డిలీటెడ్ సీన్స్ కూడా ఇష్టం. వీళ్ళు జానకి గారు ఇంటికి వెళ్తారు, జానకి గారు క్యామియో ఉంటది. యాక్చువల్లీ డిలీటెడ్ సీన్ లో తీసారు. యూట్యూబ్ కి వెళ్ళి చూడు. జానకమ్మ ఉంటారు కదా, జానకమ్మేనా సింగర్, అదే వైట్ జానకి గారు, శైలజ గారు జానకి గారు అని మర్చిపోయారు. సునీత గారు ఆవిడ. వద్దులేరా బాబు, వేరే చోట్ల మళ్ళీ ఎందుకు వచ్చింది మనకు అసలే పేరు. ఈమె పాటలు పాడుతూ ఉంటది కదా, ఇట్స్ హర్ డ్రీమ్ టు మీట్
జానకమ్మ మాట్లాడుతున్నాం మనం, పేర్లు మర్చిపోతాం. డ్రీమ్ ఏదో పాట పాడుతుంటది కదా అదే యమునా తటిలో యమునా తటిలో పాట వీడు అడుగుతాడు ఆమెని. సో ఆమె సింగర్ బేసికల్లీ ఆ సినిమాలో. వాడు తీసుకెళ్తాడు ఆమెని డిలీటెడ్ సీన్ లో, తీసుకెళ్తే సర్ప్రైజ్ అని చెప్పి ర్యాండమ్గా ఒక ఇంటికి తీసుకెళ్తాడు. అందులో జానకమ్మ క్యామియో ఉంటుంది ఆ సినిమాలో, అదే ఎడిటింగ్ డిలీటెడ్ సీన్ లో పోయింది. ఆ సీన్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆ డైరెక్టరే మన మే ఆడగానే కూడా తీశారు కదా, ఆయనతో నాకు ఏమనిపిస్తుంది అంటే, నువ్వు తీసుకున్న పాయింట్ యాక్చువల్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం కాదు. ఇప్పుడు ఒక లవ్ స్టోరీ అది ఎప్పుడు వచ్చింది మా 2020 దాటిన తర్వాత వచ్చింది. ఆ టైంకి మనం త్యాగాలు అవన్నీ చూస్తాం. 96 ఇంకా ముందు 2018 కాదు 2019 అలా ఆ 2019 లో వచ్చింది. ఆ టైంకే మనం ఈ త్యాగాలు అవి ఇవి అన్ని చూస్తాం. హీరోలు చచ్చిపోవడాలు అవి ఇవి కొంచెం తమిళ సినిమాలు ఎక్స్పోజర్ వచ్చేయడం వల్ల ఇవన్నీ చూస్తాం. కానీ ఇందులో మనోడు ఎలా తీస్తాడంటే, ఇప్పుడు మనోడు ఒంటరిగా లైఫ్ గివ్ అప్ ఇచ్చేసి అది చూస్తే నాలంటాడు బేసికల్లీ నాకు అతి చేయి మాకు మూవ్ ఆన్ అయిపోవాలి, లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతాడు నేను. కానీ అది ఎంత పొయిటిక్ గా చూపిస్తాడంటే, ఓకే వీడి లైఫ్ ఇదే, వీడు ఫిక్స్ అయిపోయి నువ్వు కూడా ఫిక్స్ అయిపో, హీఈస్ ఓకే లైక్ దట్, యూ షుడ్ ఆల్సో బి ఓకే లైక్ దట్ ఆడియన్స్ అంతే. అలాంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు. నువ్వు చెప్పిన దానికి యాడ్ చేస్తే నేను ఒకటి చెప్తాను. నా టేక్ ఏంటంటే 96 మీద యూజువల్లీ నువ్వు ఆన్ పేపర్ చూస్తే ఒక అమ్మాయిని స్కూల్లో ప్రేమిస్తాడు, వాడు లైఫ్ లాంగ్ బ్రహ్మచారిగా ఉండిపోతాడు. మనం అంటాం యాడ్ ఎదవాడు బాగుపడొచ్చు కదా, సినిమా ప్రకారం ఏం చెప్పాలి మనం, అయిపోయాడు ఇంకో లవ్ దొరికింది వాట్ ఎవర్ ఇది చెప్పాలి కదా. బట్ ఆ సినిమాలో అది ఉండదు. అండ్ వాడు దాన్ని గ్లోరిఫై చేయడు, ఈ దాన్ని ఏమంటారు సింగిల్ లైఫ్ ని దాన్ని దీన్ని ఎక్కడా గ్లోరిఫై చేయడు. అదే బ్యూటీ ఆ సినిమా. అంటే ఉంటారు బయట చాలా మంది అట్లా సన్యాసం తీసేసుకుంటారు. ఇంకా వాళ్ళ కోసం ఈ సినిమా, ఇంకా అంతే వన్ సైడ్ లవర్స్ కోసం అంతే. ఇంకా ఇందాక అట్లే స్పాయిలర్లు కాదు కానీ నా పాయింట్ కొంచెం జనరల్ ఆడియన్స్ రియాక్షన్. ఇప్పుడు నేను ఇప్పటివరకు నీ దాంట్లో చూసిన దాంట్లో ఓకే, మనోడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ప్రేమ ఒక నష అంటున్నాడు, డైలాగులు, అసలు లవ్ అనేది కావాలని ఓడియాడు బై, అది అయిపోతుంది అంతే. సో దిస్ ఈజ్ ఆల్ దేర్. కానీ కోర్ పాయింట్ ఏంటో మీరు చెప్పలేదు, నాకు అర్థం కాల. అంటే ఇప్పుడు మనోడు లవ్ చేస్తున్నాడు, ఓకే సినిమా మొత్తం లవ్ చేస్తూనే ఉన్నాడు కదా, జరుగుతూ ఉంటాయి ఇదంతా ఉంటది కదా. బట్ మీ సినిమాలో ఇఫ్ యూ వాంట్ టు సే యువర్స్ ఈస్ దిస్ ఇంటెన్స్ లవ్ స్టోరీయా, లేకపోతే క్యూట్ లవ్ స్టోరీయా, లేకపోతే ట్రాజిడీయా, ఏ జోన్ లో ఉంటది మీ లవ్ స్టోరీ? ఇంటెన్సిటీ ఈస్ డెఫినెట్లీ దేర్, బికాస్ మేము ఒక పాయింట్ తో డీల్ చేస్తున్నాం. అది ఆ పాయింట్ ఇప్పటిదాకా రాలేదు తెలుగు సినిమాలో. ఓకే, అంటే ఫుల్ లెంత్ లవ్ స్టోరీ ఎప్పుడు రాలేదు దాని మీద. అండ్ మోస్ట్లీ ఇది ఎంత ఇంటెన్స్ ఉన్నా అంతే లైట్ హార్టెడ్ ఫిలిం కూడా. ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ, అన్ని క్యూట్ మూమెంట్స్. అండ్ ఫస్ట్ హాఫ్ లో అంతా క్యూట్ టీజింగ్, కానీ ఇంటర్వెల్ పాయింట్కి వచ్చేసరికి ఇంటర్వెల్ లో బేసిక్గా రివీలింగ్ ఉంటుంది సంథింగ్. ఓకే, ఒక పాయింట్ రివీల్ అయితే ట్విస్ట్, అదే బేసిక్గా వీఆర్ బెట్టింగ్ ఆన్ దట్. అది మేము ఎక్కడ చెప్పలేము, కానీ యాజ్ అంటే ద బెస్ట్ వే వీ కెన్ ప్రమోట్ ద ఫిల్మ్ లాగా వీఆర్ డూయింగ్ రాండమ్ థింగ్స్. లవ్ స్టోరీ వస్తుంది, మేము వచ్చేది అయితే లవ్ స్టోరీ చూస్తున్నాం మైండ్ తోనే రమ్మని. అవునవును, లవ్ స్టోరీ విషయం. బట్ మీకు ట్విస్ట్ అసలు అది ఒక సర్ప్రైజ్. ఐ లవ్ ట్విస్ట్స్. అంటే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ జనరేషన్ లో ముందుంటే లవ్ స్టోరీలకి మన సందీప్ రాజ్ చెప్పినట్టు, సందీప్ రాజ్ ఒకటి చెప్తాడు ఎప్పుడు, సందీప్ అన్న ఏమంటాడంటే, లవ్ స్టోరీస్ లో మెయిన్ ఇంపార్టెంట్ ప్లాట్ పాయింట్ దట్ యూ కెన్ ప్లే విత్ ఇస్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ లేదు అన్న దాని దగ్గర నువ్వు సీన్లు రాయొచ్చు, మంచిగా సినిమాని డ్రైవ్ చేయొచ్చు అని. కానీ ఈ జనరేషన్ లో కమ్యూనికేషన్ ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్. వాట్సాప్ వచ్చేసింది, కాల్స్, జియో కూడా వచ్చింది. సరేలే, కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నా. సో నీకు ప్లాట్ పాయింట్లు ఎగిరిపోయినాయి, కమ్యూనికేషన్ కట్ అవ్వట్లేదు కాబట్టి. ఈ ఎరాలో లవ్ స్టోరీలు తీయడం అనేది మోస్ట్ టఫ్ అని నేను అనుకుంటా. ఎందుకంటే లవ్ అనే డెఫినేషన్ మెల్లగా కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్ వేరు, మనకి వేరు, మన ముందు వాళ్ళకి ఇంకా వేరు. సో చాలా ఫాస్ట్ గా లవ్ అనే డెఫినేషన్ మారిపోతుంది కదా. ఈ జనరేషన్ లో ఇప్పుడు ఒక రిలేటబుల్ ఆర్ వాట్ ఎవర్ అందరికి నచ్చే లవ్ స్టోరీ తీయాలంటే అది కష్టం. కాబట్టి ఇప్పుడు మీ దాంట్లో మీ సినిమా వస్తుంది, లవ్ స్టోరీ చేద్దాం అనుకున్నప్పుడు, కథలు వచ్చినప్పుడు ఏముంది బ్రో, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంట పడతాడు, ఒక మూమెంట్ లో అమ్మాయి పడిపోద్ది అబ్బాయికి,
తర్వాత మళ్ళీ లవ్, హేట్, లవ్ అవును. ఇన్ని జరుగుతాయి కదా. హౌ ఈజ్ యువర్ ఫిలిం డిఫరెంట్ ఆర్ అంటే ట్విస్ట్ చెప్పమాకు ఆబ్వియస్లీ, బట్ ఈజ్ యువర్ ఫిలిం ఎనీ డిఫరెంట్ ఫ్రమ్ నేను చెప్పిన ఈ కన్వెన్షనల్? అంటే బేసిక్ గా ఇప్పుడు ఆబ్వియస్లీ లవ్ అంటే ఈ మధ్య వెరీ ట్రాన్సాక్షనల్ అయిపోయింది. అంటే ఒక అప్పట్లాగా ఒక అన్కండిషనల్ లవ్ అట్లాంటిది ఏం లేదు ఉండట్లా. బట్ ఐ ఫీల్ లైక్ దివానా ఇట్ విల్ మేక్ యూ ఫాల్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ లవ్. ఫాల్ అంటే మళ్ళీ లవ్ తో లవ్ లో పడతాం. ఓకే, అంటే మేము ఎంత మ్యాక్సిమం ఎంత ఆనెస్టీతో చెప్పాలి ఈ సినిమా, ఎంత రియల్గా ఉండాలో అంత రియల్గా చెప్పినాం. సో మీకు జెన్యూన్ అనిపిస్తుంది ఎవ్రీథింగ్. ద వరల్డ్ సీమ్స్ రియల్. అంటే ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి వాడు ఒకడు ఉంటాడు, లవ్ కోసం ఇంత దూరం పోతాడు ఒకడు. ఎట్లా అప్పట్లో లవ్ అంటే ఇట్లా చూసుకోగానే లవ్లో పడిపోవడము అది అవుతుంది, ఇంకా అవుతుందేమో, ఇంకా కావచ్చు అది. సో దానికి ఏంటంటే ఇప్పుడు మనము పర్స్యూ చేయడం ఆపేస్తాం. ఎగ్జాక్ట్లీ. సర్లే ఓకే, దాన్ని పర్స్యూ చేయడం ఆపేస్తాం, ఒక పాయింట్ దగ్గర ఆపేస్తాం. సో వాట్ ఇఫ్ సమ్వన్ ఒకసారి ఫిక్స్ అయిపోయిందంటే వాడికి ఎలాంటి అడ్డంకులు, వాడికి ఆ అమ్మాయి వాళ్ళు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంది, వాళ్ళిద్దరు ఎట్లా హౌ దే, అది మీరు సినిమా సినిమా ఓకే అన్ని హాల్లోనే అంటావు. ఓకే, నాకు ఇంకొకటి ఏంటి అంటే యూజువల్లీ ఇలాంటి లవ్ స్టోరీస్ వేర్ నువ్వు చెప్పినట్టు ఉంటారు హెడ్ ఓవర్ హీల్స్ పడిపోయి ఆ అమ్మాయి ఇంకా ఏమైనా సరే కాన్సిక్వెన్సెస్ ఏమైనా సరే నేను ప్రేమిస్తా అనే వాళ్ళు ఉంటారు. కానీ సినిమాని కొంచెం రియలిస్టిక్గా చేసేది ఏంట్రా అంటే పక్కన ఉన్న ఫ్రెండ్ గాళ్ళు ఈడు పడ్డాడు లవ్ లో, కానీ వాడికి అదంతా ఫరక్ పడదు. నా ఫ్రెండ్ ఏంటి, ఫ్రెండ్స్ యూజువల్లీ రియాలిటీ చెప్పేవాళ్ళు ఉంటారు కదా, అలాగా మీ ఈ సినిమాలో ఉన్నాయి అనుకుంటా కదా అలాంటి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ గాడు అంటూ ఉంటాడు ఏందిరా నువ్వు మెంటల్ లెక్క అసలు అన్న జోన్ లో రియాలిటీ చెప్పడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకొక ఇది బాగుంటది ఈ డైనమిక్, నాకు ఇష్టం అనమాట. ఒకడు రియాలిటీ చెప్తున్నాడు అంటే చూసే వాళ్ళకి కూడా, ఒకడు ఇప్పుడు ఒకడు వన్ సైడ్ లవర్ చూస్తున్నాడు, ఇంకోటి నార్మల్ వాడు చూస్తున్నాడు అనుకుందాం. వన్ సైడ్ లవర్కి నచ్చేస్తూ ఉంటాడు, నిజం ఇలాగే ఉంటది. పక్కనోడేమో వీడికి కనెక్ట్ అవుతుంటాడు, ఒరే సో అలాంటివి ఉంటాయా? అలాంటివి ఉంటాయి, త్రూఅవుట్ ఉంటది. అంటే వీడు చేసే అన్ని ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి అన్నమాట. సో పక్కన ఆబ్వియస్లీ మాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు అన్నమాట. ఒకడేమో ఇట్లా చెప్తుంటాడు అరే ఇట్లా, ఇంకోటేమో ఫుల్ లవర్ అనమాట. వాడు లవ్ అనే కాన్సెప్ట్ తో లవ్ ఉంటాడు వాడు. అరే మామ వీడి ఇట్లా అంటుంటే అరే అట్లనే ఉంటదరా లవ్ అంటే, నీకు తెలియదురా వీడు చాలు వాడిని సంక్రాంతించడానికి. మొన్న చెప్తున్నా కదా ఆ పిల్ల పక్కానికి సైడ్ ఇస్తుంది అన్నట్టు వీడేమో అరే నువ్వు సైడ్ ఇస్తుంది అనుకుంటున్నావు, నాకు ఎందుకో వార్నింగ్ ఇస్తుంది అనిపించింది అని వీడు. సో ఇద్దరు ఉంటారు, బట్ ఆబ్వియస్లీ వీడికి సంబంధం లేదు, వాళ్ళు చెప్తుంటారు అంతే. అదంతా నాయిస్. అంటే నాకు జనరల్ గా లైఫ్ లో కూడా వాడు రిలైజ్ అయ్యేంత వరకు ఎవడు ఎప్పుడైనాడు, ఎవరైనా పక్కన ఎంత మంది అయినా చెప్పని నీకు అసలు అర్థం కాదు, నువ్వు ఒక ట్రాప్ లో ఉంటావు, జరుగుతూ ఉంటది అంతే. నువ్వు ఎక్స్పీరియన్స్ చేసి నువ్వే దానిలోకి వెళ్ళి బయటకు వచ్చేంత వరకు నీకు అసలు ఏ బుక్ లో కూడా హౌ టు మూవ్ ఆన్ అవుట్ అని ఎక్కడ లేదు. టిప్స్ ట్రిక్స్ కావాలంటే మంచి చెప్పిన దూరం పెట్టేస్తాం కానీ మనం అదే మనం గోల్ ఇస్ ఇంపార్టెంట్. సంఖ నాకే వరకు మనం ఆగం ఉంటాయి. రాను రాను ఏమైపోద్ది అంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటాడు ఏదో సిట్టింగ్ లోనే దేంట్లోనే మామ బ్రేకప్ అవుతుంది అది ఇది అని. ఇటు పండిపోయి ఉన్నాడు, ఆడికి అది 100th టైము 150th టైము బ్రేకప్ అవడం. ఎక్కువ ఫీల్ అవ్వకు, పక్క నుంచి సైకిల్ వేస్తూ ఉంటాడు, అదంతా డొల్ల అది ఆడు ఏడుస్తున్నాడు రా. అప్పటికే వాడు ఎమోషన్ ట్రివియల్ ఎమోషన్ అయిపోద్ది. వీడు ఆడికి చెప్పుకునేది ఎందుకు, వీడికి చెప్పిన పట్టించుకోవడానికి రెడీ ఉంటారు. నార్మల్ గా ఇట్లా సిట్టింగ్ వేసినప్పుడు కొంచెం కొంచెం ఒక జోన్ లోకి వస్తారు కదా, మామ చెప్పాలి మామ నా బ్రేకప్ గురించి. అప్పుడు ఇలా అనే సౌండ్ మళ్ళీ మీరేనంటారా నేను ఇక్కడికి నేను ఒక అరగంట తర్వాత వస్తాను. ఇవి చాలా రియల్, చాలా వెరీ రిలేటబుల్. మ్యాన్ అయితే రియల్ వెళ్ళిపోతారు కొంతమంది అంతే. నాకు తెలిసి ఓవర్ ప్రాసెస్ వాళ్ళే బయటికి రావాలి, ఎవరు హెల్ప్ చేయలేడు. నువ్వు బయటికి రాలేదంటే నువ్వు స్టక్ ఫర్ లైఫ్. అంతే అంతే అంతే. అది బయటికి వచ్చిన తర్వాత అయిపోతాడు, ఐదర్ హ్యాండ్ రొటేట్ లేకపోతే బాబా, ఐదర్ ఆఫ్ ది అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ థింగ్స్ హ్యాపెన్ లైక్ దట్. ఇప్పుడు నువ్వు నీకు ఎంత గట్టి దెబ్బ తగిలిన టాపిక్, లెట్స్ టాక్ అబౌట్ ఫిల్మ్స్ దట్ ఆర్ అబౌట్ సెకండ్ ఛాన్స్, ఫైండింగ్ లవ్ అగైన్. yes
సో అట్లా అంటే నాకేమనిపిస్తుంది అంటే ప్రేమం ఉంది కదా, అవును, ప్రేమం. ప్రేమం కూడా చాలా పాటు అంతే. వెరీ నైస్, వెరీ నైస్ ఫిల్మ్ ఇన్ దట్ పాయింట్ ఎస్పెషల్లీ. అసలు ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మలయాళంలో చూసిన, తెలుగు వాళ్ళు అందరూ చూసిన ఫస్ట్ సినిమా. అదే Yes. అందరూ నాట్ ఓన్లీ తెలుగు, అసలు ఇండియా ఒకసారి మల్లు మొత్తం. సైడ్ చూడండి, మేము ఏదో తీసాం. అండ్ అంటే ఇప్పుడు అందులో ప్రేమంలో ఫస్ట్ అనుపమ పరమేశ్వరం స్టోరీ ఉంటుంది. వాడికి బాధ వేసి వాడు ఏడుస్తూ ఉంటాడు. వాడు ఇటు వర్కౌట్ అవ్వలేదు, ఆ అమ్మాయి ఎవరినో లవ్ చేసింది, వీడే హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ చేసినప్పుడు వాడు ఏడుస్తూ ఉంటాడు. వాడు ఏడ్చినప్పుడు మనం ఏ టైంలో చూసామంటే మనం ఆ టీనేజ్ లో చూడలే, మనం కొంచెం పెద్ద అయిన తర్వాత చూసాం అనుకుందాం, అది మనకి కొంచెం ఫన్ గా అనిపిస్తుంది. వాడు తీయడం కూడా అలా ఫన్ గానే చూపిస్తారు. కానీ ఆ ఏజ్ లో వాడు ఎంత ఉంటదంటే ఆ బాధ. అరే నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు, ఆ అమ్మాయి చుట్టూ ఒక 50 మంది తిరుగుతున్నారు, ఆ అమ్మాయి నీతోనే మాట్లాడుతుంది, కానీ అది ఇంకొక ఎవరినో లవ్ చేస్తుంది. వర్స్ట్ సిచ్యువేషన్ ఎవర్ టు బి ఇన్, వర్స్ట్. యాక్చువల్లీ చెప్తున్నా, ఎవరితో కానీ నీతో మాట్లాడుతుంటే జాతకు ఉండాలి. ఒక 50 మంది పడుతున్నారు పోయి ఒక అమ్మాయితో, అమ్మాయి వాళ్ళు ఎవరితో మాట్లాడకుండా మనతో మాట్లాడుతుంటే కొంచెం జాతకు ఉండాలి. ఎందుకు ఏంటి ఆ క్వశ్చన్లు ఎక్కడొస్తాయరా డౌట్? అగైన్ కమింగ్ బ్యాక్, ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు ఏంటో, అరే నాతోనే మాట్లాడుతుంటే నేను స్పెషల్ రా, నేను ఎంత స్పెషల్ రా. బట్ ఎప్పుడు నాకు తెలిసి మీరు ఎప్పుడైనా అట్లా మోస్ట్ పాపులర్ గర్ల్ ని ట్రై చేయడము చేయడం అయిందా? లేదు, ఎంత అండర్ కాన్ఫిడెంట్ అంటే మోస్ట్ పాపులర్ పక్కన ఇట్టు అసలు అమ్మాయిలు ట్రై చేస్తే పడతారా ఆ ఏజ్ లో? వెరీ సెల్ఫ్ అవేర్ ఆ విషయంలో. ఇలా ఏముంటది కదా, తినద్దు మన వల్ల ఈ పనులు కాదు ఇవన్నీ, 2 క్రికెట్ ఆడుకుందాం టైప్స్. అవును. సో అదొకటి. నువ్వు అవును అనుకో బాయ్, సినిమాలు చేస్తూ అవునంట, నువ్వు ఏదో అనుకుంటారు. లేదు నేను అస్సలు, మేము కూడా అస్సలు, మా మొత్తం బాయ్స్ గ్యాంగ్, మేము కూడా అసలు ఎప్పుడు చేసి చేయలేదు ఎవరిని. ఓకే, మోస్ట్ పాపులర్ గా లేదు పక్కన లైట్ ఇంకా అసలు ఇదే సేమ్. దెన్ యూ కేమ్ ఇన్ టు కంటెంట్ క్రియేషన్, అలా హీరో అయ్యో కదా. ఈ పాయింట్ ఆఫ్ టాకింగ్ టు గర్ల్స్ కాన్ఫిడెన్స్ ఎలా మారింది లైఫ్ లో? అప్రోచింగ్ కొంచెం భయాలు కూడా ఎక్కువ అవుతాయేమో కదా యూజువల్లీ నీకు. అంటే అప్రోచ్ అవడంలో ఎప్పుడు ప్రాబ్లం ఏం లేకుండే. అంటే ఇప్పుడు ఎప్పుడైనా చిన్న అంటే డేటింగ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి లేదు. అంటే లేదు అంటే అసలు ఇట్లా అంటే నేనేమనుకుంటున్నా అంటే ఒకవేళ ఎవరైనా లవ్ చేస్తే ఇంకా వాళ్ళు పెళ్లి చేసుకోవాలి ఆ స్పేస్ లో ఉంటుండే చిన్నప్పుడు ఆబ్వియస్లీ. అంటే అందరం అదే, కానీ స్లోగా ఐ థింక్ ఆబ్వియస్లీ నేను స్కూల్ ఉన్నప్పుడు కూడా మంచి డాన్సులు పాటలు పాడుతుండే, అటెన్షన్ వాజ్ ఆల్వేస్ దేర్. బట్ ఎట్లుంటుండే అంటే దాన్ని అక్కడ అంటే నేను ఓకే నా స్పేస్ లోనే ఉంటుండే. ఓకే ఎవరైనా నచ్చితే బాగుంది అంటే, ఈ టాపిక్ చాలా పెద్ద టాపిక్ ఇది. బట్ ద పాయింట్ ఏంటంటే ప్రాపర్ చెప్పలేకపోతున్నా. బట్ ఎట్లుండే అంటే మా గ్యాంగ్ ఎట్లా అంటే అసలు గర్ల్స్ అంటే అసలు మా గ్యాంగ్లకి అసలు కాదు, మా వాళ్ళకి సెట్ కూడా కాదు. మా వాళ్ళకి చాలా మంది ఇప్పటికీ సింగిల్ ఉన్నారు. ఆ టైప్ ఇంకా బాయ్స్ అమ్మాయిలతో అసలు ఇంటరాక్షన్ లేకుండా అన్ని దూరమే. అమ్మాయిలతో ఇంటరాక్షన్ అంటే ఇప్పుడు లిటరల్లీ ఇప్పుడు 25-26 వచ్చిన తర్వాత వచ్చారు. బట్ ఏదో మేనేజ్ చేస్తారు ఇప్పుడు కూడా. బట్ ఎప్పుడు లేకుండే దాని స్లోలీ ఆబ్వియస్లీ కాలేజ్ వెళ్ళినప్పుడు ఒక రష్. అంటే నాకు పర్టికులర్లీ నా లైఫ్ లో ఐ వాజ్ వెరీ లవ్ లో అసలు పెద్ద లక్ లేకుండే. అంటే అట్లుంటుండే ఎప్పుడు. నేను ఇప్పుడు నాకు కాలేజ్ లో ఒక రష్ ఉండేది, జస్ట్ ఇట్లా మా ఫ్రెండ్ గాని చెప్పిన తర్వాత నెక్స్ట్ డే తెలిసింది బాయ్ ఫ్రెండ్. ఆ బాయ్ ఫ్రెండ్ గారికి తెలిసిందంటే నాకు క్రష్ ఉందని. వాడు అరే చెప్పిండు ఇట్లా చెప్పు హర్షిత్ గాని కొంచెం సైడ్ అయిపోమని ఇవన్నీ. నాకు ఇంకోటి ఏమనిపిస్తుంటది అంటే ఇప్పుడు ద థింగ్ విత్ దిస్ ఆల్సో, అది జస్ట్ బ్యాడ్ లక్. మనకు వర్కౌట్ అవ్వలేదు అన్న పంచాయతీ ఏంటంటే నీకు నచ్చకే ఎవరో అమ్మాయి బాగుందరా అనిపిస్తుంది, అమ్మాయి బాగుందరా అని నువ్వు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తావు. ఇప్పుడు ఫర్ సపోజ్ వేరే డిపార్ట్మెంట్ లోనో ఎవరితోనో ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తావు. 2 రోజుల్లో నీకు తెలిసేది ఏంటంటే కాలేజ్ మొత్తం తెలుస్తుంది మనకి ఈడు ఈ అమ్మాయి అంటే ఇష్టం అంట అనేది అందరికి తెలుస్తుంది. ఆ తర్వాత నీకేం తెలుస్తుంది అంటే అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు అందరికీ తెలిసింది అదొక బొక్క.
కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ బాయ్ ఫ్రెండ్ చూడడానికి కూడా అంత మంచిగా ఉండదు. అక్కడ బాగా అది నిజంగానే బాధేస్తుంది బాయ్. మనం ఇష్టపడిన వాళ్ళకి మనం నచ్చం, మనల్ని ఇష్టపడే వాళ్ళు మనకు నచ్చరు అన్నట్టు అట్లనే ఉంటది. అలా డిజైన్ చేస్తాడేమో యూనివర్స్ అలా డిజైన్ అనుకుంటా యా. దట్స్ మై హోల్ లైఫ్. ఒకవేళ క్రష్ ఉన్నా సరే అది ఫ్రెండ్ కూడా చెప్పని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పు, ఫ్రెండ్ చేస్తారు. ఫ్రెండ్స్ చెప్పకూడదు క్రష్ ఉంటే Sentiment అయింది. దొబ్బేస్తారు. అదిగో ఆ జోనే అలా ఉంటది కదా. ఇప్పుడు ఇదే ఈ భయం ఉంటది, అమ్మ నేను చెప్పానంటే ఫస్ట్ ఆ అమ్మాయికి వీళ్ళందరి వల్ల నాయిస్ వల్ల తెలుస్తుంది. ఫస్ట్ ఆ నాయిస్ ఏంటో నేను చెప్పిన అదే అరే చిల్లరే చిల్లర అవుతుంది. అది సో లెట్స్ గో టు ఇందులోనే నా పర్సనల్లీ తెలుగు సినిమాల్లో కొంచెం న్యూ ఏజ్ తెలుగు సినిమాల్లో మై మోస్ట్ ఫేవరెట్ లవ్ స్టోరీ ఈస్ తొలి ప్రేమ. తొలి ప్రేమ బై వరుణ్ తేజ్ రాశి కన్నా. ఆ సినిమా నాకు వెంకీ అట్లూరి గారు ఫస్ట్ సినిమా అది నాకు చాలా ఇష్టం అసలు. సో వెంకీ అట్లూరి గారు అప్పటి నుంచి తర్వాత ఆయన ఇప్పుడు మన లక్కీ భాస్కర్ అఖిలతో సినిమా చేశారు, మిస్టర్ మజ్ను. ఇవి చేసినప్పుడు డిసప్పాయింట్ అయ్యా. తర్వాత మళ్ళీ లక్కీ భాస్కర్ చేసినప్పుడు ఆయన జర్నీ నేను ఇప్పటికీ నాకు మై ఫేవరెట్. ఆల్వేస్ సర్ప్రైజింగ్. అంటే అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఎట్లాంటి స్టోరీతో వస్తాడు నెక్స్ట్. నేను సార్ సినిమా చూసి షాక్. ఈయన మిస్టర్ మజ్ను తీసింది. మరి రీసెంట్ గా విశ్వనాథన్ సన్స్ అంట అది అసలు అది ఎలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారు, అది ఎగ్జైటింగ్ ఉంది నాకు. అండ్ ఆల్సో అసలు లక్కీ భాస్కర్ కూడా అసలు ఎంత క్రేజీ. జనాలు అందరూ 100 మందిలో 99 మెంబర్స్ బాండ్ సినిమా అన్న సినిమా రీసెంట్ టైమ్స్ లో. అవును అది విచ్ ఇస్ వెరీ రేర్. అంటే ఒక ప్రాపర్ ప్యాకేజ్ అంటే కంప్లీట్ ఫిలిం ఏవి ఇక్కడ నీకు లేకుండా అది అంటే ఆల్వేస్ సర్ప్రైజింగ్. అంటే నాకు తొలి ప్రేమలో కూడా కొన్ని సీన్స్, అంటే కొన్ని సినిమాల్లో కొన్ని సీన్స్ చాలా స్టాండర్డ్ అవుతాయి. తొలి ప్రేమలో వీడి తప్ప నాకు అందరూ అన్నదమ్ములే అన్నట్టు అసలు ఆ మూమెంట్ అసలు నాకు అదే సీన్ బోయపాటి గారు తీసుకుంటే తొడగొట్టేస్తాడు హీరో అలా లేసి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు వాడు రాఖీ కట్టు అంటాడు. రాఖీ కట్టు అంటే ఎవరికన్నా అబ్బాయిలు అరవడం, అబ్బాయిలు స్టాండింగ్ అప్ ఇన్ లవ్ స్టోరీస్ ఇట్ ఈస్ కామన్. కానీ పీక్ ఫ్యాంటసీ ఈస్ ఏ గర్ల్ స్టాండింగ్ అప్ ఫర్ యూ అండ్ టెల్లింగ్ దట్ షీ లవ్స్ యు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. అది ఇంకా పీక్ ఫర్ బాయ్స్, దట్ ఈస్ గోల్స్. అమ్మో. సో తొలి ప్రేమ అందుకే చాలా మందికి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చాలా లవ్ స్టోరీస్ గురించి ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం ఈ కాన్వర్సేషన్ లో. ఇవన్నీ బాగుంటాయి, కొన్ని ఫ్యాంటసీ ఉంటాయి, కొన్ని రిలేటబుల్ ఉంటాయి ఇదంతా. బట్ తొలి ప్రేమ ఈజ్ సచ్ ఫిలిం వేర్ అరే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటది కదా, ఐ వాంట్ దిస్ అనే సినిమా. బికాస్ ఆ సినిమాలో మూమెంట్స్ ఉంటాయి, నువ్వు చెప్పిన మూమెంట్ చాలా ఉంటాయి. అండ్ అది బాగుంటది. మనం ఎక్కడ అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వం ఆ సినిమా చూస్తున్నప్పుడు. క్యూట్ గా ఉంటారు, భలే ఉంటుంది. అదే మనకు కూడా ఆ స్పేస్ లో లవ్ స్టోరీస్ అది మేజర్, చాలా లవ్ స్టోరీస్ అట్లుంటాయి. వాళ్ళ యూజువల్లీ రిలేషన్షిప్స్ లో ఎప్పుడైనా లైక్ లవ్ స్టోరీల్లో గొడవలేని అనుకోండి సినిమాల్లో స్టోరీ పరంగానే అనుకుంటాం. బట్ నాకు ఎందుకో తొలి ప్రేమలో ఇంటర్వెల్ వచ్చేసరికి అవునా నాకు క్లియర్ గా గుర్తులేదు కానీ హీరోయిన్ హ్యాస్ వన్ పాయింట్, హీరో హ్యాస్ వన్ పాయింట్. హీరోయిన్ బేసికల్లీ ఏమవుతుందంటే వాళ్ళు బ్రేకప్ అయ్యి గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత ప్రిన్సిపల్ ముందు నుంచుంటే సార్ వీళ్ళు కాలేజ్ వెనకాల ఏం చేస్తున్నారో తెలుసా అది ఇది అని అంటాడు థర్డ్ పర్సన్ వచ్చి. హీరో గడికి కోపం వస్తుంది. బేసికల్లీ కోపంలో హీరో రియాక్ట్ అవుతాడు. హీరోయిన్ అంటది నువ్వు కోపం తగ్గించుకుంటూ ఉండాలి, నీ కోపం వల్లే యాంగర్ ఇష్యూస్ ఆర్ ఒక మంచి ప్లాట్ పాయింట్ అది. సో హీరోయిన్ అంటది నీ కోపం వల్లే ఇప్పుడు మన ఇంట్లో తెలుస్తుంది అంటే ఇంట్లో తెలిస్తే ఏమవుద్ది అంటాడు. నేను వెళ్ళి చెప్పడం వేరు, బయట వాళ్ళు వచ్చి చెప్పడం వేరు, మన లవ్కి వాల్యూ పోతుంది అని ఏమంటది. ఈమెకి పాయింట్ ఉంటుంది, ఈడికి పాయింట్ ఉంటుంది. ఈడేమో నువ్వు ఎందుకు అబద్ధం చెప్పు, నేనంతా నీ కోసం చేస్తున్నాను, నువ్వేమో ప్రిన్సిపల్ దగ్గర నన్ను గొర్రెం చేస్తావు అని ఈడు కోపం వస్తుంది. అంటూ ఇంకొంచెం ఏంటంటే నేను రింగ్ తీసి వేసి కొడతాడు. హీ వాంటెడ్ టు ప్రపోజ్ మీ బట్ ఇలా రింగ్ చేద్దాం అనుకున్నా ఈ రోజు అని రింగ్ తీసి వేసి కొడతాడు. సో దట్ ఈస్ అంటే లవ్ స్టోరీస్ లో ద సిచ్యువేషన్ వేర్ ఇద్దరికి పాయింట్ ఉంది, ఇద్దరు పర్స్పెక్టివ్స్ రైటే, నువ్వు ఎవరితో అన్నా ఉండొచ్చు అనే కలిస్తే బాగుంది అండర్లైనింగ్ పాయింట్ అదే. నువ్వు థర్డ్ పర్సన్స్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తున్నావు, నువ్వు రిలేట్ అవ్వట్లేదు, బేసికల్ నువ్వు చూస్తున్నావు ఎలాగా ఇద్దరు కరెక్ట్ అనిపిస్తుంది. ఐ థింక్ ఆల్ ద గ్రేట్ లవ్ స్టోరీస్ అదే ఎర్నింగ్ ఉంటుంది చూడు, కలిస్తే బాగుంటది, కలిస్తే బాగుంటది.
అని అది అది దట్ విల్ మేక్ ఎ గుడ్ లవ్ స్టోరీ అవును ఆల్వేస్. అవును అదే ర్యాండమ్ ఒక స్టోరీ గుర్తొచ్చింది నాకు. సో ఎపిక్ లవ్ స్టోరీ అంటే ఇది ఎపిక్ కాదేమో, బట్ మీరు అక్టోబర్ అనే సినిమా చూసారా? Yeah, చూడలే, నేను yeah, చూడలే. yeah. I miss అసలు అక్టోబర్ లో అసలు అది బ్రో సుజిత్ సాక్రిఫైస్. సర్కార్. సుజిత్ సర్కార్ నా లైఫ్ లో ఎవరితో నేను పని చేయాలంటే సుజిత్ ఆయన నా టాప్ లో ఉంటాడు లిస్ట్. Yeah. పీకు డైరెక్టర్ ఉన్నాడు. అచ్చా, ఓకే ఓకే ఓకే. ఐ వాంట్ టాక్ అని సినిమా చేసాడు. Yes. సో అసలు అక్టోబర్ లో వరుణ్ ధవన్ యాక్టింగ్ కానీ అంటే బేసిక్గా ఆమె ఏముండదు, Yeah. తను ఏముంటుంది అంటే స్టోరీ, తను వాళ్ళు హోటల్లో పనిచేస్తుంటారు అనమాట. షీఈస్ వెరీ లైక్ డిసిప్లిన్డ్, Innocent. అంటే చాలా తక్కువ మాట్లాడుతుంది, ఇంట్రోవర్ట్. బట్ వెరీ ఇండిపెండెంట్, స్ట్రాంగ్, Yes. మంచి అంటే ప్రాపర్ డిసిప్లిన్. వీడేమో అసలు వీడి జాబ్ సక్క టైంకి రాడు ఇట్లుంటాడు అనమాట. సో వాళ్ళకు పార్టీ అవుతుంది. పార్టీలో తను టెర్రస్ మీద పార్టీ అవుతుంటే తను ఇట్లా దాని మీద కూర్చుంటుంది, గోడ మీద కూర్చుంటుంది, పెట్టగోడ మీద కూర్చుంటుంది. దెన్ అక్కడ స్లిప్ అయి కింద పడిపోతుంది బిల్డింగ్ మీద నుంచి. బిల్డింగ్ నుంచి పడిపోతుంది. సో లాస్ట్కి ఆమె అడిగిన మాట ఏంటిదంటే వేర్ ఇస్ డాన్ అంటది, అంటే వరుణ్ అంతే, జస్ట్ వేర్ ఇస్ డాన్ అంటది. సో ఆమె కింద పడిపోతుంది, కోమాలోకి వెళ్ళిపోతుంది. సో వీడు లాస్ట్ ఆమె నన్ను ఎందుకు అడిగింది అని చెప్పి మొత్తం సినిమా అంతా ఆమె కోమా నుంచి బయటికి వచ్చే వరకు ఆమెకు సేవలు చేస్తుంటాడు, సేవలు చేస్తూనే ఉంటాడు సినిమా అంతా. బా అస్సలు వెరీ పొయిటిక్. వెరీ పోయిటిక్. ఎందుకు అడిగింది అంటే నాకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అదే అంత లేదురా, వాడికి ఆమె అంటే ఇష్టం కానీ ఆమె ఎప్పుడు చెప్పదు, అదే ఏమి చెప్పదు. వాడికి కూడా అంత వాడు అక్నాలెడ్జ్ చేయడు ఆమె. Yeah. అంటే ఆమె ఇష్టం అని కూడా ఎక్కడ మనకు చూపారు. అవును. కానీ అడిగినందుకు ఈజ్ వెరీ కొంచెం వీడు కొంచెం క్రాక్ అనమాట అంతే. వాడికి కొంచెం క్లోజర్ కావాలి, అసలు ఎందుకు అడిగింది, అసలు ఎందుకు అడిగింది అని చెప్పి అసలు ఒక ఎంటైర్ జర్నీ ఉంటుంది. అందులో అసలు చిన్న చిన్న నువాన్సులు, అసలు వరుణ్ ధవన్ పర్ఫార్మెన్స్ నీకు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఆ సినిమా చూడు, చూస్తా. అసలు బ్యూటిఫుల్ ఫిల్మ్. వాడు అక్టోబర్ అనేది కూడా ఇట్స్ ఎ మంత్ ఆఫ్ పువ్వులు పడుతూ ఉంటాయి కదా, సో దాని గురించి తీసుకున్నట్టు. సో బేసిక్ గా హీరోయిన్ పేరు శివులి అని ఏదో ఉంటుంది. ఆ శివులి ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి ఆ సీజన్ లో పడతాయి అన్నమాట అక్టోబర్ లో. ఓకే. సో మనోడు ఆ ఫ్లవర్స్ అంటే ఈమెకు చాలా ఇష్టము. సో ఆ ఫ్లవర్ పేరే ఈమెకు పెడతారు. సో వాడు ఏం చేస్తాడు, ఆ ఫ్లవర్స్ కలెక్ట్ చేసుకొని ఆమెకి హాస్పిటల్కి తీసుకెళ్ళడము. నైస్. అండ్ వీడు వచ్చినప్పుడల్లా కొంచెం ఆమె బెటర్ అవుతుంటది, కామ్ అవుతుంటది, రెస్పాండ్ అవుతుంటది. అంటే స్లోలీ కోమాలో ఒక లవ్ స్టోరీ అవుతుంటది వీళ్ళిద్దరి మధ్య తెలియకుండా. అదే కాన్వర్సేషన్స్ ఎక్కడ ఉన్నాయి, బట్ ఆమె మంచి అయిన తర్వాత వీ డోంట్ నో ఇఫ్ దే విల్ ఎండ్ అప్ టుగెదర్ ఆల్సో. కానీ ఫర్ దట్ యు హావ్ టు వాచ్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఉంటది. అండ్ అట్లాంటి ఇంటెన్స్ లవ్ స్టోరీ అంటే మీరు లైలా మజ్ను చూసిరా? చూడలేదు. ఇమ్తియాజ్ అలీ. ఇమ్తియాజ్ అలీదే కానీ నేను చూడలేదు అది. ఆ సినిమా అసలు లవ్ అంటే భయం వేస్తుంది ఓ మై గాడ్ నిజంగా. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇమ్తియాజ్ అలీ ఇస్ నాట్ ద డైరెక్టర్ అనుకుంటా దానికి, ఈ స్టోరీ అనుకుంటా. ఇమ్తియాజ్ అలీ అంటే వీ షుడ్ టాక్ అబౌట్ రాక్ స్టార్. అసలు నేను రాక్ స్టార్ కొంచెం డిఫరెంట్ గా చూసా. నేను రాక్ స్టార్ ఎప్పుడైనా పెట్టుకుని చూద్దాం అనుకున్నప్పుడు ఆపేసేవాడిని. ఇప్పుడు వద్దు మంచి మూడ్ లో చూద్దాం ఈ సినిమా అది అని. సినిమా రిలీజ్కి వచ్చింది, అప్పుడు థియేటర్కి వెళ్ళి చూసా. సో పీపుల్ నో వాట్స్ హ్యాపెనింగ్ నెక్స్ట్. నేను అలా 2 మూవీస్ చూసా, తుంబాడు, రాక్ స్టార్, 2 బ్యాక్ టు బ్యాక్. 2 రిలీజ్కే చూసా ఫస్ట్ టైం. భలే ఎక్స్పీరియన్స్. కమింగ్ టు రాక్ స్టార్ ఆల్సో, సాంగ్ స్టార్ట్ అయ్యే ముందే చిన్నగా మర్మరింగ్ స్టార్ట్ అవుద్ది అనమాట, నెక్స్ట్ ఈ సాంగ్ వస్తుంది. అది మంచి ఎక్స్పీరియన్స్ నాకు థియేటర్ లో. వెరీ నైస్. హార్ట్ బ్రేక్. ఇట్స్ అబౌట్ హార్ట్ బ్రేక్ లవ్ స్టోరీ. మనోడు స్టార్టింగ్ లైక్ ఇట్ల నుంచి ఎట్లా మారుతాడు, అసలు ఆ కాన్సెప్టే క్రేజీ ఉంటుంది కదా. నీ హార్ట్ బ్రేక్ అయితేనే నువ్వు నీ కళ ఏ ఆర్టిస్ట్ కి అంతే, క్రియేటివిటీ అనేది పీక్ లో బయట తేడా ఉండాలి. అవునవును. నీకు స్టిమ్యులస్, నీ హార్ట్ బ్రేక్ అయితేనే నీ గుండె వదిలితేనే నీ లోపల నుంచి ఆర్ట్ బయటకు వస్తుంది అని. అసలు యాక్చువల్లీ అది ఎంత ట్రూ, ఎంత సింపుల్ పాయింట్, దాన్ని బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. బేసికలీ హౌ యు ఆర్ ఛానలైజింగ్ దట్ ఎనర్జీ. చాయిస్ కదా, మనోడు వేరేలా కూడా వెళ్ళొచ్చు, బట్ హీ పుట్ ఇట్ ఇన్ ఆర్ట్. వాడు వెంటనే చేసి పని ఏంటంటే అక్కడికి వెళ్ళిపోతాడు కదా ఆ సినిమాలో. వాడు వెళ్ళి ఇలా నుంచుంటాడు బ్యాగులు పట్టుకుని ఆయన దగ్గర, అక్కడి నుంచి కున్ స్టార్ట్ అయ్యి అంతే. ఇంకా లైఫ్ కూడా అదే అనుకుంటా అంతే కదా. నీ హార్ట్ బ్రేక్ లేకపోతే నీ లోయెస్ట్ పాయింట్ ని దాన్ని నువ్వు ఎట్లా ఛానల్ చేస్తావు ఆ ఎనర్జీని. ఇప్పుడు వరకు నువ్వు హార్ట్ బ్రేక్స్ గురించి చెప్తున్నావు కదా, నేను సినిమా పేరు చెప్తా. అది పీక్, ఇంకా అన్నిటికన్నా పీకెస్ట్ పీక్ ఆఫ్ హార్ట్ బ్రేక్
ఫర్ ద ఆడియన్స్ లేకపోతే ఫర్ హిమ్? ఫర్ బోత్ ఆఫ్ అస్, లైక్ ఫర్ దట్ క్యారెక్టర్ అండ్ ఫర్ అస్ ఆల్సో. సినిమా పేరు ప్రేమిస్తే. ప్రేమిస్తే బాయ్ మెకానిక్ బాయ్ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. ప్రేమిస్తేనా? లాస్ట్ కి లాస్ట్ కి భరత్ 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 సినిమా చిన్నప్పుడు చూస్తున్నప్పుడు అమ్మో నాకు అది యాక్చువల్లీ బిట్స్ అండ్ పీసెస్ లా చూసిన. ఏదో షాపింగ్ మాల్ అని కూడా ఒక సినిమా ఉంటుంది, అది కూడా అంతే. అవన్నీ ఒక జోన్. ప్రేమిస్తే, షాపింగ్ మాల్, ప్రేమ ఖైదీ, అయ్యి బాబాయ్ ఇవన్నీ. ప్రేమ ఖైదీ చూడు నువ్వు. అమ్మో నా పాయింట్ ఏంటంటే ఊరు వెళ్ళిపోతావు. రాక్ స్టార్ ఇస్ ట్రాజడీ కదా. నువ్వు లైలా మజ్ను చూడు. అవునా, ఓకే డన్. సేమ్ లాస్ట్ హీరో వాడు ఏమైపోతాడు చూస్తే నువ్వు పిచ్చోని అవుతావు. సేమ్ ఇప్పుడు ట్రాజడీస్ కదా, ఇవన్నీ ట్రాజడీస్ కదా. ట్రాజడీస్ లో తమిళ్ ట్రాజడీస్ వేరే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు సేమ్ అయిపోయింది బుర్ర ప్రేమ ఖైదీ సినిమా. బాయ్ మా మూవీస్ లో ఇదొకటి దియా అని ఒక సినిమా వచ్చింది. బా అవన్నీ ఎలాంటి అంటే కన్నడ ఫిల్మ్ లైక్ సి దియా ఇస్ కొంచెం డిఫరెంట్. ఫీమేల్ పర్స్పెక్టివ్ లో హార్ట్ బ్రేక్, అది కొంచెం డిఫరెంట్. దియా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దీస్ ఫిల్మ్స్ బట్ సేమ్ జానరా. బట్ నేను అదే చెప్తాను, నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ లవ్ స్టోరీస్ ఎవర్ ఇస్ అందల రాక్షసి. దియా అండ్ అందల రాక్షసి సేమ్ ఉంటాయి బట్ నాకు అందల రాక్షసి చాలా ఇష్టం. దియా కొంచెం దియా ఈ ప్రాపర్ లవ్ ఫెయిల్యూర్ ఆ జోన్ లోకి వెళ్తుందని నాకు అనిపించింది. అందల రాక్షసి ఇస్ హౌ ఎ మ్యాన్ లవ్స్, హౌ త్రీ పీపుల్ చూస్ చేసుకోదు. బేసికల్లీ రాహుల్ చనిపోయిన తర్వాత వీడొచ్చి అడుగుతాడు నాకు టైం కావాలంటది. అప్పుడు రాహుల్ టైం కావాలంటది వీడి నుంచి మూవ్ అవడానికి. ఇస్రా అనుకున్నాను నేను క్లైమాక్స్ చూసి. అది పోయిటిక్ అది ఇంకా చాలా పోయిటిక్ లవ్. మొన్న రీల్స్ లో చాలా వైరల్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ డెసిషన్ వాడిని చంపుతామని డెసిషన్ తీసుకోవడానికి 3-4 రోజులు పట్టింది. నువ్వు అరగంటలో ఓకే అన్నావు ఏంటి అంటే చెట్టు చాటున వాలించి అందల రాక్షస్ క్లైమాక్స్. సో రాహుల్ వాళ్ళ నాన్న ఆలోచిస్తాడు వాడిని చంపాలా వద్దా అని చాలా రోజులు ఆలోచించి ఒకటి దగ్గరికి వెళ్తాడు. ఓ మనోడు కోమాలు ఉంటాడు. వెళ్ళి కాదు మనోడు తాగేసి అవుట్ అయిపోతాడు. సో బేసికల్లీ వాళ్ళ కొడుకు బాధ చూడలేక వాడు అవుట్ అయిపోతే హీరోయిన్ వీడి దగ్గరకు వస్తుంది కదా, వాడు చచ్చిపోతే అనే ఆలోచనలో వాళ్ళ నాన్న రౌడీని హైర్ చేసుకుని నన్ను చంపండి అంటాడు. హైలైట్ ఏంటంటే వాడి ప్లేస్ లో హీరో వెళ్ళిపోతాడు బికాస్ హీరోయిన్ ఇస్ లవింగ్ హిమ్ అని. అదే రాహుల్ రవీంద్రనే వెళ్ళిపోతాడు ఎందుకంటే హీరో ఇస్ లవింగ్ నవీన్ చంద్ర కదా. ఇది కూడా నవీన్ చంద్ర సాక్రిఫైస్ వెళ్ళి వాడి ప్లేస్ లో వీడు కూర్చుంటాడు. వాడిని ఎవరు హైర్ చేసుకున్నాడు? వీడి నాన్నే. క్రేజీ బ్రో క్లైమాక్స్ నాకు చాలా ఇష్టం. ఇంకొక క్వశ్చన్ ఉంది అంటే లైక్ మనం ఈ పాయింట్ డిస్కస్ చేయొచ్చేమో అనిపిస్తుంది. అది ఏంటంటే యూజువల్లీ మనం సినిమాల్లో కూడా ఇది కొంచెం అండర్ ఎక్స్ప్లోర్డ్ థింగ్. అదేంటంటే యూజువల్లీ లవ్లో ఎలాగైతే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అలాగా దేర్ ఈస్ దిస్ థింగ్ కాల్డ్ రిజెక్షన్. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది అండ్ యు ఆర్ రిజెక్టింగ్ ద లవ్. సో మనకి యూజువల్లీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టే బాయ్స్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ గర్ల్స్ కూడా కొంచెం చెప్పుడు తక్కువ కదా. ఇప్పుడు ప్రేమించిన వాళ్ళు 10 మంది ఉంటే చెప్పేటోళ్ళు 2 ఉంటారు. మొత్తం ఉన్న ధైర్యం అంతా తెచ్చుకొని వెళ్ళి యూ విల్ టేక్ యువర్ మూమెంట్ టు ఎక్స్ప్రెస్. అప్పుడు నువ్వు రిజెక్షన్ ఫేస్ చేయొచ్చు, చెప్పలేము. ఆమెకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు, ఆమెకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, అలాగే వీడికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఇవన్నీ జరుగుతాయి కదా. రిజెక్షన్ తీసుకోలేరు. బికాస్ ఆఫ్ దాట్ వాళ్ళు ఇంకెప్పుడు ఎక్స్ప్రెస్ చేయడం మానేస్తారు అన్ని విషయాల్లో కూడా. అయింది ఒకసారి చాలు, అయింది ఇంకా చాలు, ఇంకా నేను ఇంకొకసారి ఇది తీసుకోలేను అని అసలు ఎక్స్ప్రెస్ చేయడమే మానేస్తారు. పర్సనల్ గా మన పర్స్పెక్టివ్ లో రిజెక్షన్ అనేది ఎలా తీసుకోవాలి అండ్ ఈజ్ ఇట్, నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే రిజెక్షన్ ఈజ్ వెరీ కామన్. అంటే నువ్వు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు 50% ప్రాబబిలిటీ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ మోర్ దెన్ 50% ప్రాబబిలిటీ రిజెక్ట్ కూడా అవుతావు నువ్వు. యాక్సెప్టెన్స్ అనేది ఫ్యాంటసీ, బాగుంటుంది యాక్సెప్ట్ చేస్తే, బట్ రిజెక్ట్ కూడా అవ్వచ్చు కదా. సో రిజెక్షన్ ఎలా తీసుకోవాలి అనేది నా పాయింట్. బేసికల్లీ నువ్వు కాలేజ్ డేస్ లో ఎప్పుడన్నా ఐ థింక్ నేనైతే అసలు బేసిక్గా నేను ఎప్పుడు ఫస్ట్ రిజెక్షన్ ఎప్పుడు ఫేస్ చేసిన అంటే కాలేజ్లో ఉన్నప్పుడు ర్యాండమ్ మ్యూచువల్ ఫ్రెండ్ త్రూ ఒకరిని కలిసిండే. దెన్ ఇన్స్టెంట్గా మనం ఫేస్బుక్ ఉండేది, చాలా డెస్పరేట్ ఉండే. అంటే నేను నాకు అనిపించింది నేను డెస్పరేట్ ఉండే అని, ఎందుకంటే ఎమ్మటి రిక్వెస్ట్ పెట్టేసిన. అవన్నీ తర్వాత చూసుకుంటే అర్థమైంది ఇప్పుడే కదా కలిసినావు. సో మీ దాంట్లో ఉన్న క్రింజ్ సాంగ్ లాగే ఇవన్నీ క్రింజ్ మెమరీస్. దెన్ రిక్వెస్ట్ పెట్టినా, మళ్ళీ ఫస్ట్ మెసేజ్ ఏందనుకున్నావు, ఇప్పుడే కలిసినాం అప్పుడే రిక్వెస్ట్ పెట్టినా అని ఏమనుకోకు. డిస్క్లైమర్
డెస్పరేట్ గా ఉంటున్నాను అనుకోకు. అనుకోకు నేను చెప్పేసా అనుకోకని చెప్పేసా. ఇప్పుడు చిల్లమ్మా. సో చెప్పిన తర్వాత ఫేస్బుక్ లోనే మాడుతున్నాయి కొన్ని రోజులు. తర్వాత ఒక రోజు ఇంకా చాలరా ప్రపోజ్ చేసేద్దాం చెప్పేద్దాం మెయిన్ పడే మా బాయ్స్ అందరికి చెప్పిన ఇంటర్మీడియట్ ఉండే అప్పుడు ప్రపోజ్ చేస్తున్నా ఈ రోజు. అది అయితే ఆల్ ది బెస్ట్ క్రేజీ సరే అని చెప్పి ఫుల్ ఇట్లా ఫస్ట్ టైం చూసినప్పుడే ఫుల్ రైటప్ వెరీ నైస్. మంచి ఒక రైటప్ రాసి ఒక పెద్ద పారాగ్రాఫ్ రాసిన. దెన్ ఆ పారాగ్రాఫ్ పంపిన. అసలు ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి అంతే వణుకుతా ఉంటాయి. తర్వాత సో ఫస్ట్ అంటే అప్పుడే కలిసినాము 2-3 months మాట్లాడినాం అంతే. అది అంత పెద్ద మెసేజ్ పెట్టేసరికి ఏ ఇది ప్రాంక్ కదా అన్నది. అబ్బా నో చెప్పినా బాగుంది బాయ్. అదే వాట్ ఇస్ ద వర్స్ట్ దట్ షీ కెన్ సే. అదే కదా the worst she could say is no and then she said ఇదంతా ప్రాంక్ కదా అన్నది. అయితే సరే ఇప్పుడు నిజమని చెప్తే ఇద్దరు అవును అవును. అయితే ఎందుకు అవును అవును చాలా రెగ్రెట్ అయినా. దాని తర్వాత కొద్దిసేపు తర్వాత యాక్చువల్లీ అది వాట్ ఎవర్ ఐ సెడ్ వాజ్ యాక్చువల్లీ ట్రూ. నేను నిజంగానే ఐ ఫెల్ట్ లైక్ దాట్ అని చెప్తే నేను రీసెంట్గానే బ్రేకప్ అయింది, సారీ ఐ కాంట్. సూపర్ కదా వేకెన్సీ ఉంది. అప్పుడు ఇంటర్మీడియట్ లా ఇప్పుడే బ్రేకప్ అయింది, ఆ బాధలు ఉన్నా ఇప్పుడు కష్టము అన్న స్పేస్. నేను దాని తర్వాత ఇంకా ఒక్కసారి రిజెక్షన్ వస్తే ఇంకా మళ్ళీ చిల్. ఇప్పుడు నువ్వు చిల్లు ఉన్నావు. కొంతమంది నేను వెయిట్ చేస్తా అండి, మూవ్ ఆన్, ఐ వెయిట్ ఫర్ యూ అని కొంతమంది ఉంటారు. బ్యాకప్ ఆప్షన్ లా ఉండదు. బెంచింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఏదో బ్రెడ్ క్రంబింగ్ సంథింగ్ అలా చాలా పేర్లు వస్తాయి నాకు. నేను ఒక బేసికల్లీ నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఎవరితోనో మాట్లాడా ఎంబీఏలో. వాట్ దట్ గెట్ ఓల్డ్ ఇస్ వాడికి అది కొంచెం 96 జోన్లోకి వెళ్తుంది కానీ బట్ హీస్ చిల్ అబౌట్ దట్ థాట్. వాడికి ఏం ఇది లేదు. అదేంటో చెప్తా. హీ లవ్డ్ ఎ గర్ల్ అంట, వెళ్ళి ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇక్కడ వరకు నార్మల్. యూజువల్లీ ఏం చేస్తాం, బాధపడతాం, ఇచ్చేస్తాం. వాడు ఏమన్నాడంటే నాకు 1 సంవత్సరం పట్టింది మామ, ఆ సంవత్సరం వరకు లవ్ చేశాను అమ్మాయిని, బాధపడలేదు. ఎప్పుడు పోద్ది ఫీలింగ్, యాక్సెప్టెన్స్ ఎప్పుడుకో వస్తుంది కదా, అప్పటి వరకు జస్ట్ లైక్ నాకు ఫీలింగ్ పోదు కదా. సడన్ గా ఏమైనా డ్యామ్ గేట్లు ఆపడానికి అవ్వదు కదా. అలాగా నాకు ఈ వరకు అమ్మాయిని లవ్ చేశాను, అలా నేను నాకు ఆ ఫీలింగ్ ఎక్కడ ఉండింది. అది నాకు యాక్సెప్ట్ చేయడానికి 1 year పట్టింది నాకు. కొంతమందికి కొంత పడుతుంది. బట్ నేను 1 year ఆమెతో కాంటాక్ట్ లో లేను, పోనీ నేను మందు అయ్యడం అది ఏం లేదు. అంటే ఇట్స్ జస్ట్ యాక్సెప్టెన్స్ కి నాకు 2 రోజులు పట్టింది. అప్పుడు దాకా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి లేదు. అంటే మనకు రేర్ గా ఈ లవ్ అనేది చాలా రేర్ గా పుడుతుంది. అవునవును మీద అది నువ్వు ఎప్పటికి తీసేయలేవు ఆ ఫీలింగ్. మేబీ తగ్గుతుందేమో, మేబీ యూ వోంట్ మిస్ దెమ్, బట్ యూ హ్యావ్ దట్ ఎఫెక్షన్ ఫర్ దెమ్. నువ్వు దాన్ని ఏమి అవాయిడ్ చేయలేవు. ఐ థింక్ లవ్ ఇస్ ఆల్వేస్ దేర్. ఇది ఈ పాయింట్ ని రీసెంట్ గా ఒక ఫిల్మ్ లో దే టచ్డ్ అప్ ఆన్ ఇట్. విత్ లవ్ అనే ఫిల్మ్ లో అది అన్ఎక్స్ప్రెస్డ్ లవ్. అదే అన్ఎక్స్ప్రెస్డ్ లవ్. స్కూల్లో మన క్రష్ ఉంటారు, వాళ్ళు చెప్పం మళ్ళీ కలిసాక కూడా వెరీ నైస్ రిలేట్ అయినా నేనైతే ఆ సీన్ కి. ఆ అమ్మాయి మళ్ళీ వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ అవిని ఆ అమ్మాయికి తెలుసు దట్ వీడు అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అని. అది మేము డిస్గస్ట్ ఉండదు, ఏముండదు, మంచిగా మాట్లాడుతుంది. వీడు వణుకుతూ ఉంటాడు ఇంకా ఎప్పుడు. స్కూల్ కొడుకు అక్కడే ఉంటాడు, మళ్ళీ కొడుకు కూడా ఉంటాడు కదా. అనస్వరా కొడుకుని ఐస్ క్రీమ్ తీసుకెళ్ళా, ఇలా పర్సనల్ మాడుకుంటారు. వెరీ క్యూట్ అనిపించింది నాకు సీన్. అసలు అది హై పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. అక్కడే సినిమా దిస్ ఇస్ దీనికోసమే ఇంత. అంటే మనము ట్రైలర్ చూసినా ఏం చూసినా ఆహా ఇప్పుడు ఆ మూమెంట్ ఎంత హెవీ ఉండే. లిటరల్లీ మన స్కూల్ క్రష్ గుర్తొచ్చింది. అరే నిజంగానే ఇట్లనే రియాక్ట్ అవుతా. అండ్ నాకు కూడా నా స్కూల్లో ఒక ముస్లిం అమ్మాయి మీద క్రష్ ఉండేది. నేను ఇంకెంత రిలేట్ కావాలి. అరబిక్ సౌండ్ ప్లే అయినప్పుడు మనోడు ఎలాగా నేను చేయలేకపోయాను రా కానీ ప్యాక్ అవుతుంది బాయ్. అంటే వచ్చి సడన్ గా స్కూల్లో నా అమ్మాయి కూడా పెళ్ళైంది. నైస్. ఓకే సేమ్ ఆ మూమెంట్ నా లైఫ్ లో అనస్వర వచ్చి మీరు చూస్తుంటే మనోడు చెప్పకనే చెప్పాడు. సో కొంచెం మూమెంట్ లాగా మీరు కూడా అనుకోండి. బట్ ఆ సినిమా నాకు అదే అక్కడే ఐ వాస్ సోల్డ్ బ్రో. ఆ పాయింట్ చూసి నేను నాకు ఫుల్ మీల్స్ అసలు. ట్రూ. అండ్ చాలా మంది కూడా ఇప్పుడు లైక్ ద థింగ్ ఈస్ దట్
దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు నీకు స్కూల్లో క్రష్ ఉంది అనుకుందాం, వెరీ రేర్లీ కొంతమంది ఏం చేస్తారంటే ఓకే నీ స్కూల్ అయిపోతుంది, నువ్వు ఆమెకి చెప్పలేకపోతున్నావు, చెప్పలేమనుకుంటా కూడా, కానీ తర్వాత నువ్వు ఆ కాంటాక్ట్ ఉంచుకోవద్దు అంటే లైక్ ఎప్పటికన్నా చెప్దాంలే అని కాకుండా స్కూల్ అయిపోయింది ఇంకా నేను ఏమైనా కలవను, సో ఇది ఇలాగే ఉంచుదాం. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ద మెమరీ ఆఫ్ దట్ పర్సన్, నీకు ఆ స్కూల్ డ్రెస్లోనో నీకు ఫేవరెట్ మెమరీలో ఎలా గుర్తుందో అలాగే గుర్తుంటుంది. అదే నువ్వు తర్వాత నీకు ఆమె తెలిసిందనుకో ఆమె మీద ఇంప్రెషన్ మారిపోవచ్చు, అసలు మర్చిపోవచ్చు, అలా కూడా ఉంటాయి. సో దోస్ ఆర్ ఆల్ దేర్. రీసెంట్గా ఒకటి చదివిన దాంట్లో ఏముండే అంటే ఇప్పుడు నీ లైఫ్లో ఒక పర్పస్ సర్వ్ అయిపోయింది అనుకో, వాళ్ళు నీకు లైఫ్లో ఎప్పుడు మళ్ళీ క్రాస్ కారంట. ఓ అంట బై ఓకే అంటే నేను చదివినప్పుడు Nice కదా, అంటే నాకు అనిపించింది నైస్. ఇఫ్ సమ్మన్ కేమ్ ఇంటు యువర్ లైఫ్ Yeah. అండ్ ఒకటి చేసి వెళ్ళిపోయాట, నువ్వు ర్యాండమ్ గా ఇప్పుడు నీ క్లోజ్ సర్కిల్ ఉన్నా కూడా నీ అక్కడ కూడా అసలు కలవరంట, అదేందో టూ డీప్. ఐ గెట్ ఇట్ వాట్ యువర్ టెల్లింగ్, బట్ దట్ మేక్స్ సెన్స్ కదా. అంటే అంటే నీ లైఫ్ లో నీకు పంపిస్తానంట దేవుడు, ఓకే నీ అయిపోయింది ఈ పర్సన్ తోటి, దే సర్వ్ దేర్ పర్పస్, నీ లైఫ్ లో నీకు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసింది అయిపోయింది, దెన్ దెల్ గో దెన్ యూ విల్ నెవర్ మీట్ దెమ్ అంట. వావ్ బాయ్ వెరీ నైస్. నిజం. నేను ఎందుకంత రిలేట్ అవుతున్నా అంటే ఐ వాస్ టెల్లింగ్ అబౌట్ ఐ హ్యాడ్ ఎ క్రష్ ఇన్ స్కూల్. ఓకే నేను 10th అయిపోయిన తర్వాత ఎందుకో అప్పుడు ఫేస్బుక్లు ఉండేవి, నువ్వు ఎతకాలంటే ఎతకచ్చు అది ఇది, బట్ ఐ నెవర్ సర్చ్డ్, నాకు వద్దు అంటే నాకు పర్సనలీ కొంచెం పొయిటిక్గా అరే అతి అని మా ఫ్రెండ్స్ కూడా అన్నారు. బట్ నాకేమనిపించిందంటే ఐఎమ్ షూర్ దట్ నేను ఏం వర్కౌట్ అవ్వదు, గుర్తుంటే ఇలాగే గుర్తుంటే చాలు. చాలు తీరా ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అయింది కదా, వెళ్ళి ఆ అమ్మాయి డోర్ కొడితే చిట్టి ఎలా ఉన్నావేంటి, నువ్వు మా వైజాగ్ చిట్టేనా, చిట్టెవరు లేరు ఇక్కడ. సడన్ గా సీన్ గుర్తొచ్చి బట్ ఆ సీన్ లో ఒకవేళ ఎట్లున్నా కూడా యాక్సెప్ట్ చేద్దాం రెడీ ఉండే సర్లే అనుకుంటాడు. సో నేను తర్వాత ఎప్పుడు ఐ హ్యావ్ నెవర్ సీన్ హర్, ఐ హ్యావ్ నెవర్ మెట్ హర్, అసలు ఆమె ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు. అండ్ ఐమ్ ఓకే విత్ దట్ ఫ్యాక్ట్. నాకు ఇప్పుడు ఆమె గుర్తున్నా సరే ఆ మా స్కూల్ బట్టల్లో ఆ 2 జడలు వేసుకుని అలాగే గుర్తుంది ఆమె. సో డెస్టినీ ఖుషి సినిమా ఉంది కదా, Yeah, yeah, చిన్నప్పుడు yeah. అది డెస్టినీ లవ్ స్టోరీ. Yeah. ఇన్ని జానరాలు ఉన్నాయి తెలియదు నాకు, చాలా తెలుస్తున్నాయి ఈ రోజు. అందులో క్యాటలిస్ట్ మనోడే డైరెక్టర్ కదా, ఎస్జే సూర్య వల్ల కలుస్తారు వీళ్ళు. ఎస్జే సూర్య స్టార్టింగ్ లో కూడా ఇట్ ఈస్ లైక్ ఆ మ్యూజిక్, ఖుషీలో కూడా స్టార్టింగ్ ఇద్దరు పిల్లలు ఆ మూమెంట్ వస్తుంది, తర్వాత డెస్టినీ ర్యాండమ్ గై ఆన్ రోడ్ వల్ల కలుస్తారు వాళ్ళు. ఎక్కడో ఊరు వెళ్ళిపోవాల్సిన కాలు ఇరిగిపోవడం, వాడు హైదరాబాద్ రావడం, ఇదంతా. అవును అట్లయితే ఇప్పుడు స్కూల్లో సీనియర్ జూనియర్ ఉంటారు, వాళ్ళకి తెలియదు కానీ ర్యాండమ్ వాళ్ళే ఎక్కడో కలిసి పెళ్లి చేసేస్తారు. నేను రీసెంట్ స్కూల్లో కాలేజ్ లో ఉన్నంత వరకు వాళ్ళకి ఏం ఉండదు. తెలియదు. నేను పేర్లు చెప్పకుండా ఒకటి చెప్తా. సో నేను ఎంబీఏ కాలేజ్, నేను 2022 పాస్డ్ అవుట్. చెప్పే అన్ని చెప్పే పేర్లు చెప్పిన బోల్డ్ మంది ఉంటారు మా బ్యాచ్ లో, వాళ్ళు చూస్తే వాళ్ళకి కూడా తెలిసింది నేను ఎవరి గురించి చెప్తాను. సో నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, ఒక అమ్మాయి, మాదో బ్యాచ్ ఉండేది 5 members ఉండేటోళ్ళు, మా ఫ్రెండ్స్ అది ఇది. నాకు ఇంకొక ఫ్రెండ్ ఉండేటోడు, ఆ బ్యాచ్కి మా బ్యాచ్కి సంబంధం లేదు, డిఫరెంట్ డిఫరెంట్. ఈ అమ్మాయి వాడు అసలు కాలేజ్లో ఎక్కువ మాట్లాడుకునేటోళ్ళు కాదు. మేము కాలేజ్ అయిపోయింది, వాళ్ళు బెంగళూరులో సెటిల్డ్, మేము హైదరాబాద్లో సెటిల్డ్. ఒకసారి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాం సరదాగా. వెళ్తే ఒక 1 day ట్రిప్ లాగా ఏదో ప్లాన్ చేసాం, మొత్తం బెంగళూరు అంతా తిరిగి అది ఇది ఆదియోగి స్టాట్యూ దగ్గర వెళ్ళాం. ఇదంతా ఒక బేసికల్లీ ఒక ట్రావెలర్ వ్యాన్ లో ఇదంతా ట్రావెల్ చేసాము. దాని తర్వాత నేను స్టోరీలు చూసా దట్ వాళ్ళిద్దరు దే వెంట్ టు దిస్ తెలుగు ఫిల్మ్స్ అండ్ ఆల్. వన్ డే ఫోన్ చేసి వీఆర్ గెటింగ్ మ్యారీడ్ అంది. మీరు కాలేజ్ లో మొహమొఖాలు చూసుకోలేదు కదా, ఇది ఎప్పుడు జరిగింది అంటే అదే బెంగళూరు ట్రిప్ వచ్చారు. ఓ బ్రో ట్రిప్లలో చాలా అయితే బ్రో, వెరీ నైస్. నేను భలే అనుకున్నా ట్రావెల్ అనేది ఎందుకే రా, అక్కడే కూర్చుంటే ఎవరు రారు నీ దగ్గర, నువ్వే వెళ్ళాలి. హిమాలయ సైడ్ వెళ్ళండి, ట్రిప్పులు వేయండి, జనాలతో మాట్లాడండి. అంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎలాగా నీకు తెలియని ప్లేస్, ఎలాగా నువ్వు మళ్ళీ వాళ్ళని కలవకపోవచ్చు. సో నువ్వు ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు కానీ అక్కడ మాట్లాడు, ఎందుకంటే నీ చుట్టూ ఎవడో లేడు కదా జడ్జ్ చేసేవాడు, నువ్వు కొత్తోడివి. బట్ ఆల్సో ట్రావెలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటారు అంటే మనము ఇంట్లో కూర్చొని ఇప్పుడు ఇంట్లో కూర్చొని బేసిక్గా మనం ఇప్పుడు బయట కలిసినాం అనుకో, ఎవరైనా ట్రావెలింగ్లో ఎవరైనా కలిసినాం, ఎక్కడ అంటే మీది ఇక్కడ మా హైదరాబాద్ ఇది, ఓ వరల్డ్ ఇస్ సచ్ ఎ స్మాల్ ప్లేస్ అని అంటుంటారు వాళ్ళు. మనం ఇంట్లో కూర్చుంటే వరల్డ్ ఇస్ సచ్ ఎ బిగ్ ప్లేస్ లాగా అనిపిస్తుంది, చాలా లోన్లీ అనిపిస్తుంది.
సో ఫర్ దట్ యూ హ్యావ్ టు గెట్ అవుట్ Yeah. అండ్ మీట్ పీపుల్. సో అప్పుడు దట్స్ వెన్ యూ రియలైజ్ దట్ వరల్డ్ ఇస్ యాక్చువల్లీ వెరీ స్మాల్. నువ్వు ఇంట్లో వచ్చారంటే నీకు చాలా పెద్ద ఉంటుంది. Yeah. అవును. ట్రావెలింగ్ అందుకే చాలా ఇంపార్టెంట్. ట్రావెలింగ్ చేయడము అది అసలు టైం దొరుకుతలే కానీ బట్ ఐ వాంట్ గెట్ అవుట్. అసలు ఎక్కడికో వెళ్ళాలి భయ్, చాలా రోజులు అవుతుంది. ఈ 2 సినిమాలు And నీకు ట్రావెల్ లవ్ స్టోరీస్ అలాగే ట్రావెల్ లో కలిసి ఇలా ఏమన్నా గుర్తొస్తున్నాయా? దేర్ ఈస్ వన్ ఫిలిం ట్రావెల్ కాదు కానీ ఎగ్జాక్ట్లీ యజమాని హేదివాని ఒకటి. అబ్బో అది క్రేజీ బ్రో. అది ఫ్యాంటసీ బాయ్. అంటే ట్రావెల్ లా ఐ థింక్ చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యే ట్రావెల్. మళ్ళీ ఇప్పుడు ఎందుకు తమాషా సినిమా ఉంది, తమాషా గురించి చెప్దాం. అందులో అంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు ఐ థింక్ ఒక డిఫరెంట్ సైడ్ ఆఫ్ మనం ఎక్స్ప్లోర్ చేస్తుంటాం. 100%. మళ్ళీ రియాలిటీకి రాగానే మళ్ళీ ఒక బోరింగ్ పర్సన్ ఉంటాడు. బ్రో నాకు భయం వేసింది ఆ సినిమా చూసినప్పుడు. వాడు స్క్రీన్ ప్లేలో వాడు ఫుల్ జాయ్ఫుల్ గా చూపిస్తాడు. వాడు ఎప్పుడైతే వచ్చాడో వాడు మొత్తం అరే ఏంటి ఇదే కదా లైఫ్ యాక్చువల్లీ. వాడు ఇలాగే ఉంటాడు వాడు. అండ్ వాడు నాన్నకి ఆడుకో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఒరే నువ్వు నీ లైఫ్ లో చాలా దరిద్రాలు ఉన్నాయి. అదే అందుకే అంత స్టార్టింగ్ లో యాక్సెప్ట్ చేయలేదు ఆ సినిమాని. బట్ బ్యూటిఫుల్ ఫిల్మ్, బ్యూటిఫుల్ ఫిల్మ్, వెరీ వెరీ నైస్. అంతే ట్రావెలింగ్. అదే యజమాని ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్. సేమ్ ఆ బన్నీ క్యారెక్టర్ ఇట్స్ రెవల్యూషన్. అది అంటే లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఇలా ఉండాలి అనిపిస్తుంది. అదే అసలు కంఫర్ట్ ఫిల్మ్. కానీ అలా అని వాడు ఐడియల్ అంటే కాదు, వాడు ఫక్ డే బట్ హీస్ రియల్. అంటే కొంచెం వాడి జోన్ లో వాడు రియల్. వాడికి ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం వాడు ఏదో తిరుగుదాం అనుకుంటాడు. వాడి పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ ఇస్ డిఫరెంట్. అవునవును. నాకు జిందగీ నా మిలేగే దోబార్లో హృతిక్ రోషన్ కత్రినా కైఫ్ లవ్ స్టోరీ కూడా ఆ ట్రాక్ ఉంటది ఒకటి. దట్ ఈస్ నాట్ ద మెయిన్ పాయింట్ బట్ ఐ థింక్ సంథింగ్ అదే మన అందరికి కామన్ ఏంటంటే అరే ఇట్లాంటి లవ్ స్టోరీ మనకు ఉంటే బాగుంటుంది. ఫ్యాంటసీ ఐ థింక్ అదే మోస్ట్లీ ఇప్పుడు మనం బుక్స్ చదివినా ఏం చదివినా ఇట్లాంటి లవ్ స్టోరీలు మనకు ఉంటే ఇట్ ఎండ్స్ విత్ us ఏంటి ఇట్స్ ఎ బుక్ అండ్ దెన్ ఇట్స్ మేడ్. బేసిక్ ఏంటంటే ఇట్స్ అబౌట్ అబ్యూస్. అంటే ఇట్స్ లవ్ స్టోరీ మంచి స్టార్ట్ అవుతుంది బట్ హీ హాజ్ కొంచెం యాంగర్ ఇష్యూస్, అబ్యూజ్ చేస్తుంటాడు అనమాట. సో హోల్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఇప్పుడు తనకి ఏమవుతుంది అంటే ఒక పాయింట్ లో వాడిని వదిలేద్దామని అనుకుంటుంది. కానీ వాడు మళ్ళీ వచ్చి హిల్ డూ సంథింగ్. ఇప్పుడు టాక్సిక్ రిలేషన్షిప్ అంటే వాళ్ళు ఏదో చేస్తారు, మళ్ళీ మనము ఆ ట్రాప్ లో పడిపోతాం. దే లవ్ బాంబ్ యూ అండ్ దే గెట్ బ్యాక్, యుల్ గెట్ బ్యాక్ టుగెదర్, ఆన్ అండ్ ఆఫ్ నడుస్తూనే ఉంటుంది. సో తనకి పాప పుడుతుంది అనమాట లాస్ట్కి. దెన్ వాడు అంతా హ్యాపీ ఉంది అది అనుకునే వల్ల వానికి డివోర్స్ ఇచ్చేస్తుంది, అక్కడ బ్రేకప్ అయిపోతుంది. సో బేసికలీ ద పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఇట్ ఎండ్స్ విత్ అస్. మనతోనే ఎండ్ కావాలి ఇది. ఇప్పుడు నా పాపకి ఇదంతా ఇప్పుడు ఇట్లాంటి ఫాదర్ ఉండు, ఇట్లాంటి ఓడు దగ్గర పెరుగుతుంది. వెరీ గుడ్ రియలైజేషన్ అట్ దట్ పాయింట్. సో ఇట్ హ్యాస్ టు ఎండ్ విత్ అస్ అని. దాని తర్వాత ఇట్ స్టార్ట్స్ విత్ అని ఇంకో బుక్ వచ్చింది. లైఫ్ లో ఉన్న మనమే ఆపాలి దాన్ని, ఇంకో జనరేషన్ కి పాస్ ఆన్ చేయాలి. బికాజ్ మనం ఇప్పుడు కూడా చాలా ఈ బేసికల్లీ ఐ డోంట్ నో బట్ ఈ జనరేషన్ లో మనం చాలా వింటున్నాం దట్ చైల్డ్హుడ్ ట్రామాటిక్ చైల్డ్హుడ్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారు. దే సీక్ వాలిడేషన్ ఎల్స్వేర్ which is wrong and which they cannot also. I think mostly creative people are almost చాలా మంది fucked ఉంటారు. నిజంగా బ్రో. అది ప్రతి ఒక్కరికి ట్రామా ఏదో ఒక బొక్క ఉంటుంది, తవ్వితే వస్తానే ఉంటది. టచ్ వుడ్ నేను నాకు ఐ హావ్ అంటే మంచి డీసెంట్ గుడ్ ఫ్యామిలీ. దెన్ ఇక్కడికి ఇంట్రడ్యూస్ అయిన అంటే ఇలాంటి మనుషులు ఉంటారని కూడా తెలియదు నాకు. ఇంత అంటే ఇట్లా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని, అంత ట్రామాటిక్ స్టఫ్. దాని గురించి వెళ్తే డీప్ వెళ్ళిపోతుంది. కమింగ్ బ్యాక్ టు ట్రావెల్ లవ్ స్టోరీ నేను ఒకటి చెప్తాను. ఏంటిది? ఏముంది? మై ఫేవరెట్, నా లైఫ్ లో నా ఫేవరెట్ ఏంటిది? ట్రావెల్ లో ఇది ఫ్యాంటసీ, పీక్ ఫ్యాంటసీ. దట్ ఈస్ యూ గెట్ ఇన్ టు ఎ ట్రైన్, యూ వాచ్, you see a girl who is wearing a blue chudidar sitting opposite to you in the train. అది అవ్వదు, అది సూర్య సన్ ఆఫ్ కృష్ణ. అసలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎవ్రీ టైమ్ బ్లూ, అదే స్కై బ్లూ. అసలు నన్నే చేరవచ్చలో కూడా అదే డ్రెస్ లో డాన్స్. సో బేసికల్లీ ఏంటంటే పాయింట్ ఏంటంటే ఆ సినిమా చూసిన తర్వాత నేను అప్పుడు బెంగళూరులో చదువుకుంటున్నప్పుడు చూసా. మాకు ఒకటి ట్రైన్ ఉండేది, బెంగళూరు టు కాకినాడ శేషాద్రి ఎక్స్ప్రెస్ అని ట్రైన్ ఉండేది. చాలా లాంగ్ ట్రైన్, అంటే ఒక 18 hours జర్నీ ఉంటుంది. ఎప్పుడు సిగ్గు లేకుండా ప్రతిసారి
ఎక్కితే ఎవరన్నా కనపడతారు. అది అవ్వదు, అది ఉంటది. అది అతి. భయం. కాకపోతే అది ఒక point. ఇప్పుడు ఉంటదా? ఇప్పుడు ఉండదు, ఇప్పుడు ఇంకా వైరాగ్యం వచ్చింది. బట్ అప్పుడు నేను విషయం చెప్తా, ఇది ప్రతి అబ్బాయి మోస్ట్లీ రిలేట్ అవుతారు. సైడ్ లో ఎవరు తీసుకుంటాం, సైడ్ అప్పర్ తీసుకుంటాం. ఎందుకు? ఒక ఆశ, జెస్సీ వస్తుందని. అమ్మాయి వస్తే చాలు. ఎప్పుడు చూడు ఒక ఆంటీ వచ్చి, బాబు నడు నొప్పి పైకి వెళ్తా, ఒక్కసారి రాత్రి వరకు ఆగండి. ట్రైన్ ట్రావెల్ బాగా చేస్తారా? ట్రైనే, బస్ ఎక్కం. బస్ ట్రైన్ 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 ట్రైన్. ఓ అసలు నీకు అలవాటు ట్రైన్ జర్నీ నేను చాలా తక్కువ. ఓకే, బట్ ట్రైన్ జర్నీ 24 hours జర్నీ చేసి గోవాకి వెళ్ళాం. అది కానీ ఫ్రెండ్స్ తో వెళ్ళినవాడు మజా వచ్చింది. ఫ్రెండ్స్ తో ట్రైన్ జర్నీ ఈజ్ సో మచ్ అండర్ రేటెడ్. బట్ మనకి మంచి రిజర్వేషన్ లో కొంచెం కంఫర్టబుల్ ఉంటే బెటర్. గాలాడితే మంచిగా. మేము ఒకసారి బుక్ అయిపోయాం. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళికి గుంటూరు పిలిచాడు. పీక్ సమ్మర్, రిటర్న్ టికెట్స్ తీస్తున్నాడు అందరికి. నేను అన్నా, అరే దూరం డబ్బులు దబ్బెట్టుకుంటావు, నేను పిసినారు ఇప్పుడు ఓకే కానీ అప్పుడు బాగా పిసినారు. సరే ఆడు తీస్తానంటున్నాడు, తీయించుకోవచ్చు కదా. రేపు బోర్డు ఖర్చు ఉంటుంది మీకు పెళ్లిలో, నార్మల్ టికెట్లు తీసారా ఎందుకు, 3rd AC అన్న. అది ప్రశాంతి ఎక్స్ప్రెస్ S1 1 2 3 4 5 6 నాకు ఇంకా గుర్తుంది. వెళ్ళి ఎక్కాం గుంటూరులో. ట్రైన్ ఎక్కేసరికి జనరలా S1 ఏంటిది అనుకునేసరికి ఒక అతను తింటున్నాడు. అతనేంటి చాలా మొత్తం ఇట్స్ ఆల్ కవర్డ్, అదంతా కూపి మొత్తం కవర్డ్. ఒక అతను కూర్చొని తింటున్నాడు, షర్ట్ ఆరేసాడు, అలాగా బనీన్ వేసుకుని ఉన్నాడు. మంచిగా చపాతీ విత్ పన్నీర్ కర్రీ తింటున్నాడు. బాగా చూసారా కర్రీ కూడా. ఇప్పుడు చెప్తా చూడు, కర్రీ చాలా ఇంపార్టెంట్. తింటున్నాడు, నేను ఇలా వచ్చా. మా ఫ్రెండ్ ఒకడు నీలాగే, బట్ హీఈస్ నాట్ వెరీ ట్రైన్ జర్నీలు ఎక్కువ చేసినవాడు కాదు. వాడికి నేను చెప్తా, అసలు మామూలు కాదు, సూపర్ ఎంజాయ్ చేద్దాం, నైట్ పడుకోవద్దు, నైట్ అవుట్ చేద్దాం, యూనో కార్డ్స్లో మరి టేబుల్ ఉండదు కదరా అంటేని. అది ఒకటి చెప్పా, బ్లాంకెట్ మీద నువ్వు కూర్చో, అటు సైడ్ వాళ్ళు కూర్చుంటారు, సో అది ఇలా తేలుతుంది, అక్కడ వేసుకుందాం కార్డ్స్, ఇవన్నీ చెప్పాను నేను. బికాస్ ఐ ట్రావెల్ మోర్ కదా. వెళ్ళి కూర్చునేసరికి మొత్తం కవర్డ్. వీడు పన్నీర్ కర్రీ తింటున్నాడు. సరే భయ్యా అది లెగిసిపోతాడు. అయ్యాక లెగిలే అన్నాం. మిగతా వాళ్ళు వాడిని కూర్చోమంటే మిగతా వాళ్ళు కూర్చున్నారు. వీళ్ళు మా వాళ్ళు ఏం మాట్లాడలే. లెగండ్రా బాబా అందరూ ఆ నొక్కని తిన్నవాడిని, లెగండి అంటే లెగిసి మధ్యలో కూర్చున్నారు వాళ్ళు. ఏంటి సీట్ల మధ్యలో నువ్వు కాలు పెట్టుకుంటావు కదా, ఇక్కడ కూర్చున్నారు వాళ్ళు. ఎలా వెళ్ళాలి బాయ్, ఎలా పెట్టాలి బ్యాగులు ఏంటి? ఇప్పుడు ఫైనల్లీ పన్నీర్ కర్రీ తినడం అయింది. అన్నగారు లెగిసారు. పన్నీర్ కర్రీ సీట్ పైన ఉంది కొంచెం ఇలా, అది విండో సీట్, మోస్ట్ ఫేమస్ సీట్. ఇప్పుడు అది ఉన్న తర్వాత నేను అన్నాను, వాడు అప్పుడే ఇలా షర్ట్ వేసుకుంటున్నాడు, అది తీసి తర్వాత ఇలా చూసాడు, షర్ట్ తీసి దాంతో తుడిచాడు, తుడిచి మళ్ళీ షర్ట్ వేసేసుకున్నాడు. నేనేమో టిష్యూ తీసుకుని నేను తుడిచేయాల్సింది, ఎందుకు బాయ్ అనుకున్నా. బ్రో ఆ రోజు నేను ఫిల్డ్, ఆ రోజు ట్రైన్ అర్జెంట్, ఇది S1 ఇక్కడే ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్లు కదా. ఐ థాట్ ఓకే ఇక్కడికి వెళ్దాము, ఐ యూజ్ వాష్రూమ్ అండ్ కమ్. యూ కెనాట్ యూజ్ వాష్రూమ్ బికాస్ వాష్రూమ్ అది ఎంత నిండిపోయి వాష్రూమ్ల వరకు ఎలా ఉందంటే ఒకరిపైన ఒకరు పడుకున్నారు అలాగా. అంటే ఓపెన్ డోర్స్, అంటే మెట్రోలో అంతా ఫిల్ అయిపోతారు. ఇంకా అది యూజువల్లీ అలా ఉండదు. ఆ రోజు ఇప్పుడు యూజువల్లీ కూడా ఫెస్టివల్ టైమ్స్ అండ్ ఇంకోటి ఏంటంటే యూ కెనాట్ టీసీ ఏం చేయలేడు, పోలీసులు ఏం చేయలేదు, అంత క్రౌడ్. మేము టాయిలెట్కి వెళ్ళాము ఆ రోజు, నాకు అర్జెంట్, సో అటు సైడ్ వెళ్ళా. నేను స్పైడర్ మ్యాన్ ఆ రోజు, ఇలా ఇలా కింద అంతా పడుకుని ఉన్నారు అలాగా. యూ కాంట్ ఇమాజిన్ దట్ డే. నేను మర్చిపోను ఆ రోజు, కింద దెర్ ఇస్ నో ల్యాండ్, జనం ఉన్నారంతా. నేను అలా సీట్లు ఎక్కుకుంటూ వెళ్ళా, చివరికి వెళ్తే అక్కడ కొంచెం ఖాళీ ఉండే, ఆ చివరికి వెళ్ళా. వాడు బెంగళూరు వెళ్ళాక నేను జన్మలో ట్రైన్ ఎక్కుతానని చెప్పు తీసుకున్నా, ఏదో యూనో అన్నావు, అదన్నావు, ఇదన్నావు. వాడికి పైన సీట్ ఇచ్చాం పాపం, వాడు పైన కొంచెం వాడు వరుణ్ గాడు తీస్తానన్నాను 3rd AC, తీయించుకోవచ్చు కదా, ఎందుకు ఇలా. సో ఇలాంటివి జరుగుతుంటాయి. నువ్వు చెప్పేది కృష్ణన్ కూడా ఐ థింక్ ఇట్స్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ లో కూడా సెకండ్ ఛాన్సెస్ ఇట్స్ ఆల్ అబౌట్ సెకండ్ ఛాన్సెస్, లవింగ్ సెకండ్ ఛాన్సెస్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు కూడా. అండ్ గౌతమ్ మీనన్ ఎలాంటివి పట్టుకుంటాడంటే పాయింట్లు భయ్యా మామూలుగా ఉండదు. ఇందులో దిస్ గై ఎక్స్ప్రెసెస్ ఇట్ లైక్ ఆమెను చూసినప్పుడే చెప్పేస్తాడు, నీకు మామ కొడుకు వీళ్ళు ఎవరైనా ఉన్నారా, అది ఇది లేదు, ఇది చాలు, నేను ఐ ట్రై టు వూ యూ సమ్హౌ ఆర్ ది అదర్ అని అంటాడు. అన్న తర్వాత వెళ్ళిపోతాడు, మళ్ళీ అదే చొక్కా వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇవన్నీ జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. బేసికలీ దిస్ గై
వీడి స్టోరీలో మేఘన సూర్య స్టోరీలో హీ సేస్ దట్ ప్రేమ కోసం ఒక అబ్బాయి ఎంత దూరం అన్నా వెళ్తాడు, వాడికి తెలియదు ఆ ఊరు కంట్రీ ఏం తెలీదు, బట్ స్టిల్ ఎంత దూరం అన్నా వెళ్తాడు అని వాళ్ళ చెప్తాడు. నాన్న అమ్మ పంపిస్తారు పంపిస్తాడు. పాయింట్. యా అసలు ఆ క్యారెక్టర్స్ ఎంత crazy రాసిర్రు అంటే ఫాదర్ క్యారెక్టర్ Yeah. మోస్ట్ మెమరబుల్ బ్రో ఐకానిక్. ఆయన వచ్చి సారీ నేను రూమ్ కొంచెంసేపు యూస్ చేసుకున్నాను, Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపరేట్ Most రూమ్ advanced. ఉండడం ఇస్ ఫ్యాంటసీ. దాని అసలు తర్వాత ఆయన వచ్చి డాడీ వేసుకుంటు "ఏ, లేవు చుట్టాలు వచ్చారు." అసలు ఓ ఇలా ఉంటాయా, ఓకే అదే దట్స్ వాట్ అలా క్లాసీ. చిన్నవి ఉంటాయి. యా వాడు ఎవడో కొట్టినంటే నువ్వు ఎందుకు కొట్టలేదు అదే తిరిగి కదా. అంటాడు. ఈ కండ్లన్నీ పెంచింది ఎందుకు రా Yeah. వాళ్ళ నాన్న వచ్చి అసలు ఖతం. హిస్ హోల్ ఐడెంటిటీ ఇస్ హిస్ ఫాదర్ Yes. సినిమాలో. టైటిల్ ఈజ్ యాప్ట్. అండ్ వాళ్ళ నాన్న స్మోక్ చేస్తూ ఉంటే వాడు వెళ్తాడు, ఇలా క్రాస్ అవుతాడు. వాళ్ళ నాన్న కొంచెం ఇదిగా ఫీల్ అవుతాడు, అరే నేను కొడుకు ముందు పిలిచి డోంట్ స్మోక్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అని చెప్పేసి వెళ్ళిపోమంటాడు. అప్పుడు మరి మీరు అంటే చిన్నప్పుడు అలవాటైంది మానుకోవడం కష్టంగా ఉంది అంటాడు. సో ఆల్ దిస్ ఈస్ ఆఫ్ కోర్స్ గౌతమ్ మేననే చెప్పారు దట్ రియల్ లైఫ్ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యి తీసినవి చాలా మూమెంట్స్ మా నాన్న నేను ఫీల్ అయిన మూమెంట్స్ చాలా ఉంటాయి అని చెప్పి. అప్పుడే గౌతమైన లాంటి వాళ్ళు పుడతారు. ఎస్ Yeah. అలాంటి ఫాదర్ అలాంటి ఫాదర్ అలాంటి లైఫ్ Yeah. చూసి అందుకే జీవిఎం రొమాన్స్ ఇస్ డిఫరెంట్. Yes. నువ్వు ఆ సినిమాలో చూస్తే Very classy. పెద్ద సూర్య అండ్ సిమ్రన్ మ్యామ్ romance కూడా వాళ్ళ భలే ఉంటది బ్రో. అదే పేరెంట్స్ రొమాన్స్ చూస్తే మనకు కొంచెం ఆక్వర్డ్ ఉంటది కానీ But అది- అది అది భలే అది ఉంటది. poetic, చాలా బాగుంటది, చాలా క్లాసీ బాగుంటది, ఉంటది. చాలా బాగుంటది. వాళ్ళకో లవ్ స్టోరీ అండ్ ఈ విషయానికి వస్తే మనోడు హార్ట్ బ్రేక్ అయిపోద్ది, హిల్ గో ఇన్ టు దట్ వర్స్ట్ జోన్, ట్రిప్. వర్స్ట్ బ్యాడ్ ట్రిప్ లోకి వెళ్ళిపోతాడు. వాడు ఏడుస్తా ఉంటే వాళ్ళ అమ్మ నాన్న బయట నుంచి తలిపేసేస్తే వాడు అరుస్తూ ఉంటాడు, మమ్మీ ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి అని అరుస్తూ ఉంటాడు. ఇదంతా అవుతుంది. దెన్ అనదర్ లవ్ స్టోరీ హ్యాపెన్స్ ఫర్ హిమ్. అదే ఎలా చూపిస్తారంటే ఈమెది వన్ సైడ్ లవ్, వాడి లైఫ్ లోకి మేఘన వస్తుంది, అది ఇది వస్తుంది, కానీ ఈమె సైలెంట్ గా ఉంటది. షీ బేసికల్లీ ఈ లవ్ స్టోరీ నుంచి గౌతమ్ మేనన్ చెప్పేది ఏంటంటే ఒక అమ్మాయి లవ్ చేస్తే ఆ అబ్బాయి కోసం ఎన్నేళ్ళన్నా ఉంటది, ఇఫ్ థింగ్స్ ఇఫ్ షీ ఈస్ కాన్ఫిడెంట్ ఎనఫ్, ఇఫ్ షీ ఈస్ స్ట్రాంగ్ ఎనఫ్. అండ్ వాట్స్ బ్యూటిఫుల్ అబౌట్ ద ఫిల్మ్ ఇస్ మనము ఇప్పుడు ఇట్లా లో ఫేస్ ఉన్నప్పుడు మనం ఆ క్రేవ్ అవుతాం అట్లాంటి లవ్ కోసం. అక్కడ ఎక్కడ వాడు ఈజ్ ఇంటూ సెల్ఫ్ డిస్కవరీ గానీ Yes. మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చి మార్చింది, మార్చింది వాడు అట్లనే మారిన తర్వాత అమ్మాయి వస్తుంది. వాడు ఇంకొక అమ్మాయికి ప్లేస్ ఇచ్చే రెడీ ఉన్నప్పుడు అప్పుడు వస్తుంది. సో ఐ థింక్ అది మెసేజ్ క్రేజీ అండ్ అసలు ఆ జర్నీ కూడా సినిమాల అది ఒక సాగా ఎపిక్ సాగాలా ఉంటుంది. అంటే నువ్వు బేసికలీ అప్పటి వరకు వాళ్ళ పేరెంట్సే వాడిని రూమ్ లో బంధించేస్తారు బికాస్ హీ హాజ్ అడిక్షన్ అండ్ ఆల్. దాని తర్వాత వీడు మ్యారీడ్ అని నమ్మకం వాళ్ళకి వచ్చిన తర్వాత గో ఎక్స్ప్లోర్ అంటాడు అలా. అదే కదా, ఎన్ని టచ్ చేస్తావు బాయ్. అరే మనలో లేకండి వాళ్ళ నాన్న అంటాడు, వాళ్ళ నాన్న అమ్మ నువ్వు యూ గో ఎక్స్ప్లోర్, నువ్వు వాళ్ళ అమ్మ అడుగుతా చూడు, ఒక నిజంగా మదర్ లాగే నువ్వు తిరిగి వస్తావు కదా, నేను పంపిస్తాను, ఐ ప్యాక్ యువర్ బ్యాగ్, గో సమ్వేర్, బట్ తిరిగి వస్తావు కదా నా దగ్గరికి అంటది, వస్తానంటాడు. అంటే ఈ అమ్మ వాట్ క్రేజీ స్టఫ్ ఇస్ దిస్. మెచ్యూర్ డీలేషన్ ఫిలిం. ఐఎమ్ క్రేవింగ్ సచ్ ఫిలిమ్స్ మ్యాన్, లైక్ రీసెంట్ టైమ్స్ లో లేవు. యా లైక్ బట్ అది కొంచెం క్లాసిక్ రా అది. అంటే నేను మరీ సూర్య అన్ని టచ్ చేయమంటలేదు, బట్ స్టిల్ లైక్ వేర్ హ్యూమన్ ఎమోషన్స్ తో డ్రామా ఉంటది, నాట్ ఓన్లీ లవ్. వాళ్ళ నాన్నకి వీడికి మధ్యలో లవ్ ఉంటది, వాళ్ళకో పేరెంట్ వాళ్ళ ఎమోషన్. రీసెంట్ గా వచ్చిన లవ్ స్టోరీస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్ గా నా ఉద్దేశంలో ఓపెన్ గా చెప్తాను, నేను రీసెంట్ గా తెలుగులో లవ్ స్టోరీస్ నాకు లిటిల్ ఆర్ట్స్ వచ్చింది లాస్ట్ ఇయర్. లవ్ స్టోరీ అంటే నాకు లాస్ట్ గుర్తున్నది అంటే కోవిడ్ లో చూసా కాబట్టి మేబీ అంత స్లైస్ ఆఫ్ లైఫ్ తమిళ తెలుగులో నాకు స్లైస్ ఆఫ్ లైఫ్ కాదు కానీ కొంచెం సాలిడ్ గా చూసిన లవ్ స్టోరీ కలర్ ఫోటో. లాస్ట్ లవ్ స్టోరీ అది కొంచెం మళ్ళీ ట్రాజెడీ. సీతారామం అగైన్ మళ్ళీ లార్జర్ దెన్ లైఫ్ ఎపిక్ లవ్ స్టోరీ అంటే సాక్రిఫైస్. సూపర్ ఫిల్మ్, సూపర్. అది సీతారామంలో దేర్ ఆర్ 2 things. ఒకటి దాని పేరేంటి, నీకేమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు సీత, నేను ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ని నేను చూసుకుంటా అంటాడు. మనకు తెలుసు దట్ షీ ఈజ్ ప్రిన్సెస్. అవి రెండు ప్యారలల్ గా చూపిస్తూ ఉంటాడు. అది మనకు కనెక్ట్ అయ్యేది ఫస్ట్ నుంచి. వీడు ఒక అనాథ అండ్ వీడు ఆర్మీలో పనిచేస్తుంటాడు,
ఎవరో టీజ్ చేస్తుంటారు వీడిని లేఖలు పంపించి అక్కడే సోల్డ్. అండ్ ఆ అమ్మాయి కూడా వాడి దగ్గరికి వచ్చేది వాడి జాబ్ వల్లే. Yes. వాడు సేవ్ చేస్తాడు ఆ అమ్మాయిని అవునవును ఫైర్ లో ఉన్నప్పుడు. అది ఇది అందుకే లవ్ లో పడుతుంది. Yeah. మ్యూజిక్ బాయ్, మ్యూజిక్, పోయిట్రీ, ఏదో మ్యూజిక్ అయితే ఇంకా అండ్ పాడు 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 బాయ్, పాడు బాయ్. ఏదో పాటలు బాగా పాడతావు మరి. పాడతా అని ఇప్పుడు ఆ పాట రాదు. ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద జగత్తు చూడని మహత్తు నీవెలే నీ నవ్వు తాకి తరించి తపస్సిలా నిశీదులన్నీ తలొంచే తుషారానివా. Nice. అది ఒకటి క్రేజీ ఆల్బమ్. Yeah. మా ఫాదర్ ఇది అంటూ ఉంటారు, ఈ మధ్యన పాటలు వినాలంటే భయం వేస్తుంది, గోలగా ఉంటుంది నాకు చెవులో. Yeah. బట్ దిస్ సీతారామన్ వినిపిస్తాం డెఫినెట్ గా, నవ్వుకుంటారు అట్లీస్ట్. షూర్. ఇది ప్రేమ యాక్చువల్ నాకు ఇష్టం ఆ సాంగ్. మా సినిమాలో దివానాలు ఇది ప్రేమ అనే సాంగ్ వచ్చింది. చాలా రోజులు ఐ ఫెల్ట్ లైక్ కొంచెం ఒక గ్రాండియర్, ఒక లవ్ సాంగ్. ఐ థింక్ మా సినిమాకి కూడా చాలా యాడ్ చేసింది, ఒక గ్రాండ్నెస్ తీసుకొచ్చింది అనిపించింది ఇది ప్రేమ. మ్యూజిక్ ఎవరు బాయ్? ఈశ్వర్ అని డెబ్యూ. మొత్తం బేసిక్ గా మా సినిమాలో ఒక 7 పాటలు ఉంటాయి, కానీ సినిమాలో ఐ థింక్ 6 ఉన్నాయి అనుకుంటా. బట్ ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్. ఇప్పుడు ఇది ప్రేమ ప్రాపర్ లవ్ సాంగ్, తెల్లపోరి అనేది కొంచెం క్రేజీ, తర్వాత ర్యాప్ సాంగ్ ఒకటి ఉంది కొంచెం ఫీమేల్ పర్స్పెక్టివ్ లో ఒక సాంగ్, మళ్ళీ లాస్ట్ కి కొంచెం ఒక మోటివేషనల్ అది ఒకటి ఉంది. ఎంటైర్ ఆల్బమ్ ఇస్ క్రేజీ. అది అంతా ఐ థింక్ దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ దిస్ ఇయర్. నైస్. అండ్ ఇప్పుడు ఇందాక వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ వేర్ కొంచెం ఇంటెన్స్ అది ఇది అని. జస్ట్ ఒక క్యూట్, నథింగ్ బట్ ఓన్లీ క్యూట్ లవ్ స్టోరీస్ కొన్ని ఉంటాయి. అందులో నాకు మోస్ట్ ఫేవరెట్ మన తెలుగులో ఇష్క్ అనే సినిమా. నిత్య మీనన్ ఇష్క్ మూవీ, విక్రమ్ కే కుమార్. నితిన్ అన్నకి కొన్ని ఇయర్స్ సక్సెస్ లేనప్పుడు వచ్చిన సినిమా. ఇష్క్ ఈజ్ నథింగ్ బట్ మ్యూజిక్ అండ్ మొమెంట్స్ ఫర్ మీ. నిజంగా అంతే, నిజంగా ఫస్ట్ సీన్ నుంచి క్యాప్ పడిపోవడము, అక్కడ వాడు సాస్ ప్యాకెట్ తో వాడు వేసే అంత కొత్తది అండ్ వెరీ చూడ్డానికి కూడా చాలా హీస్ గాట్ ద రిజ్. ఏలియన్ వేర్ క్యాప్ పెడతాడు, పడిపోతుంది. ఆ క్యాప్ వల్ల నమ్మకం వస్తుంది, వీడు మంచోడేలే ఛాన్స్ ఇవ్వచ్చు అని. అండ్ అప్పుడే నాతో రా, అలాగా నువ్వు ఏం చేస్తావు ఎయిర్పోర్ట్ లో నాతో రా అంటే క్యాప్ చూసే ఓకే వీడితో వెళ్ళొచ్చు, ఐఎమ్ సేఫ్ విత్ హిమ్. అమ్మాయిలకు ఉన్న బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? సెక్యూరిటీ, సేఫ్టీ అనేది వాళ్ళకి బిగ్గెస్ట్ ఫియర్. అలాంటిది వాడితో వెళ్తుంది, షీల్ హ్యావ్ ది బెస్ట్ టైమ్ ఆఫ్ హర్ లైఫ్. వాడేమో చెప్తాడు, సి నువ్వు నా గెస్ట్ అని చెప్పావు అనుకో, గెస్ట్ లకే చూసుకుంటారు. అదే నా వైఫ్ అని చెప్పావు అనుకో, నేను ఫ్యామిలీ మెంబర్ లా చూసుకుంటాను అని చెప్పేస్తాడు. ఆమె నమ్మేస్తుంది. ఆమె ఇంకొక నెక్లెస్ ఇస్తారంటే ఆమె కూడా ఇంకా ఫుల్ గాజులు ఇంకా జీవించేస్తుంది. ఇంకా వెడ్డింగ్ శారీ, జ్యువెలరీ, అమ్మో మంచి క్యూట్ ఉంటది సినిమా, మొత్తం క్యూట్ ఉంటది. వెరీ నైస్. నాకు అలా ఇంకో సినిమా ఉంది, అలా మొదలైంది. క్యూట్, అదేంటో నిత్యమైన ఫిల్మ్స్ చెప్తాం మనం. అలా మొదలైంది బాగుంటది. నువ్వు వస్తుంటే అంటే నాకు చాలా ఇష్టం. అది వేరు బాగా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం చాలా ఇష్టం నాకు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఇస్ నైస్. క్యూట్, వెరీ క్యూట్. మనం కొంచెం నువ్వు వస్తానంటే నేను వద్దంటే నా గురించి మాట్లాడుకుందాం. నీకు తెలుసా అది ఎట్లా అంటే నాకు అప్పట్లో ఏదేవని బ్రో అంతే. వాడు ఇంకా సిద్ధార్థ్ సారీ క్యారెక్టర్ అయితే సంతోష్, వాడికి ఎన్నో ఉంటాయి. వాడి లైఫ్ వాడు యాట్ లో చిల్ అవుతుంటాడు గర్ల్స్ తో. ఎక్కడో విలేజ్ లో ఉన్న అమ్మాయికి పడిపోతాడు, పడి వస్తాడు. అమ్మో వాడు చూసా. ఈ లవ్ స్టోరీ దేని కిందకి వస్తుంది? ఇది కూడా సాక్రిఫైస్ కిందకే. ఎందుకంటే లగ్జరీ కంఫర్ట్స్ ఇవన్నీ తీసి లవ్ కోసం, అండ్ ఆమె కూడా సాక్రిఫైస్ చేసినట్టు చూపిస్తారు. సో సాక్రిఫైస్ అసలు ఎంత క్రేజీ లవ్. అంటే సంతోష్ అనే క్యారెక్టర్ వాడికి స్టార్టింగ్ నుంచి కూడా వాడు చాలా అల్లరిగా ఉంటాడు. వాళ్ళిద్దరి లవ్ కూడా ఇట్ స్టార్ట్స్ విత్ సో మచ్ ఆఫ్
గొడవలు అదే ఇలాంటి ఎప్పుడైనా దాంట్లోనే- అట్లాంటి లవ్ ఎప్పుడైనా Yeah. చాలా బాగుంటుంది ఆ సినిమా. చాలా చాలా అంటే ఇంకా నాకు చాలా చాలా ఇష్టం. రామ్ కామ్స్ ఇన్ తెలుగు ఐ థింక్ టాప్ టాప్ అసలు నీకు అందరూ తెలుసు కదా అది ఇట్ ఈస్ ద ఫిలిం ఇన్ మేడ్ ఇన్ తెలుగు విచ్ వాజ్ రీమేడ్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ అవునవునవును టైమ్స్ ఇన్ ఇండియా. అవార్డ్స్ వచ్చినాయి. 9 times రీమేక్ చేశారంట తెలుగు సినిమాని. మళ్ళీ నువ్వు వస్తానే వద్దండి. కానీ నీకు ఇంకోటి తెలుసా, ఇది కొంచెం ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మేనే ప్యార్ కియా సినిమా పేరు ఏంట్రా, ఓ అదా సల్మాన్ ఖాన్ ప్రేమ పావురాలు ఇన్ తెలుగు. యా బేసికలీ Hum Aapke అదే అది రెండిట్లో కాదు. ఒకటి. ఆ రెండిట్లో ఒకటి. మేనే ప్యార్ కియా అనుకుంటా. అదే ఇప్పుడు ఉంటారు కదా మన రాధేశ్యామ్ లో హీరో వాళ్ళ మదర్, Yeah. ఆవిడ హీరోయిన్ దాంట్లో. యా గడ్డి లాస్ట్ లో వాళ్ళు ఎప్పుడైతే కౌంట్ చేసే ముందు రోజు ఉంటుందో వాళ్ళు వీడిని చీట్ చేయడానికి 3 తీసుకెళ్లి వీళ్ళు దాంట్లో వేసేస్తారు. శ్రీహర్ అంటాడు పరుచూరు బ్రదర్స్ లో ఆయనతో, నేను ఆల్రెడీ నన్ను నైట్ వెళ్ళి నా దాంట్లో 3 తీసి అక్కడ వేసాడు. సో లెవెల్ అయిపోయింది. నువ్వు చదువుకొని పట్టభద్రుడు రా అంటారు చూడు. శ్రీహరి బ్రో, శ్రీహరి గారు లాస్ట్ కి పెళ్ళి అవుతుంటే డప్పు కొట్టుకుంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. కళ్ళల్లో ఒకటి ఉంటది అసలు. DSP ఆయన నవ్వుకుంటా స్టార్టింగ్ లా చంద్రమోహన్ స్మైల్ తోటి ఒక చిన్న టియర్ డ్రాప్స్ వస్తుంటది. అబ్బా అసలు దాంతో ఏంది బ్రో, బ్రిలియంట్ యాక్టర్ అయినా అసలు. ఆయన అసలు నాకు మొన్న ఎవరో పెద్ద తర్వాత ట్వీట్ వేశారు, అసలు శ్రీహరి గారు ఉండాల్సింది లిటరలీ ఆ కుస్తీ ఆ మన శివరాజ్ కుమార్ గారు చేశారు చూడు గవర్నర్ రోల్, ఇట్ ఈస్ టైలర్ మేడ్ ఫర్ శ్రీహరి గారు. అరే కుస్తీ గానీ ఇవన్నీ మనం కూడా. ఇంకా మిస్ అవుతున్నాం ఆయన్ని Yeah, ఇన్ ఎన్ని- క్యారెక్టర్స్. ఇప్పుడు ఆయన తెలిసి ఒకవేళ ఆయన ఉండుంటే కట్టప్ప ఇచ్చేటోళ్ళేమో ఆయన. కట్టప్ప ఆయనే, కట్టప్ప ఆయనే. ఆయనే షేర్ ఖాన్ ఆయన అయినప్పుడు కట్టప్ప ఆయన ఎందుకు 100% అలా ఎన్ని రోల్స్ చేసేవారు ఆయన. నిజంగా బట్ మిస్ చాలా గొప్ప గొప్ప అంటే మనకి ఇప్పుడు కూడా ఇది ఆయన చేస్తే ఎంత బాగుండేది, ఇది ఆయన చేస్తే ఎంత బాగుండేది. ఎంత గ్రేట్ యాక్టర్ అంటే నాకు చెప్పనా డీలో ఆ రోల్ మనం సమ్వేర్ కామెడీని కొంచెం అంత మంచి యాక్టింగ్ కాదేమో అనుకుంటాం. ఏంటది లైక్ అమ్మో అస్సలు చాలా ఎక్కడ సినిమాలో కంటిన్యూటీ మిస్ అవ్వదు. అదే కదా సినిమాలో ఎక్కడ కంటిన్యూటీ మిస్ అవ్వదు. ఆ షర్ట్ ఇలాగే ఉంటది, పులుగోరు ఎక్కడ ఉంటది, ఆ వైట్ బనీలు కనిపిస్తుంది లోపలిది అంటే ఒక రకంగా ఉంటాడు ఆయన. నాకు అది సేమ్ నాకు కింగ్ సినిమాలో కూడా అట్లా అనిపిస్తది. అంటే ఆయన కామెడీ చేస్తే కామెడీ ఉంటుంది, కానీ సీరియస్ అయిన మళ్ళీ సీరియస్ అంటే భయం ఉంటది, అట్ ద సేమ్ టైం ఫన్ ఉంటది, ఫన్ జనరేట్ చేయగలరు. క్యూట్నెస్ which is very important. అది చావు ఉంటది, జెంటిల్ జైంట్ అంటారు చూడు అలాగా. మనం ఇప్పుడు ఇన్ని మంచి లవ్ స్టోరీల గురించి మాట్లాడుకున్నాం కదా. రీసెంట్ సెన్సేషన్ అబ్సెషన్ చూసావా? చూసిన. వాడు చూడలేదు ఇంకా బట్ స్పాయిలర్ చూద్దాం అనుకుంటున్నా. బట్ But yeah, మాట్లాడండి. డిస్కషన్ పెట్టేసే వాడు ముందు. బ్రో ఎనీథింగ్ ఫర్ కంటెంట్. దట్ కమ్స్ ఇన్ టు లవ్ స్టోరీ బ్రో. Bro, it's proper like she's a divana bro. No. Don't say that. We are having a nice podcast. Don't say that. బేసికల్లీ ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుకున్నాం, ఇదంతా రకరకాల జానరస్. నువ్వు చాలా చెప్పావు జానరస్, సాక్రిఫైస్, లవ్ స్టోరీ, Destiny, టైమింగ్. సో ఇన్ని మాట్లాడుకున్నాం కదా. ఆఫ్ లేట్ ఇప్పుడు లవ్ స్టోరీస్ అనేవి తగ్గిపోయినాయి, నువ్వు ఒక లవ్ స్టోరీతో వస్తున్నావు. యాజ్ అన్ యాక్టర్గా ఇప్పుడు ఓకే మనం దీవానా చేసాము, అండ్ దీవానాతో పాటు వాట్స్ ద వే టు గో ఫార్వర్డ్ ఫర్ లవ్ స్టోరీస్? వస్తాయంటావా? నీకేముంది యాజ్ అన్ యాక్టర్గా నేను ఇంకా లవ్ స్టోరీస్ తీస్తాను అన్నది ఉందా నీకు? వాట్ డూ యూ థింక్? అంటే దివానా లవ్ స్టోరీ ఈ పాయింట్ ఎప్పుడు చేసినా కూడా ఇట్ విల్ వర్క్ బ్రో అని అనిపించింది నాకు. అండ్ ఆల్సో అంటే ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎ రెగ్యులర్ లవ్ స్టోరీ. దీంట్లో ఒక పాయింట్ ఉంది, అండ్ అది ఎంత ఆనెస్ట్గా రియల్గా చెప్పినాము, అండ్ ఇట్ విల్ వర్కౌట్. ఎప్పుడు వచ్చినా కూడా వర్కౌట్ అవుతుంది ఆ పాయింట్. బికాస్ పాయింట్ ఎప్పటి నుంచో ఉంది, కానీ దాన్ని ఈ ప్రెసెంట్ జనరేషన్కి ఎట్లా కనెక్ట్ అవుతుంది అని చెప్పి అట్లా డిజైన్ చేసింది ఇది. కానీ ఈ పాయింట్ ఎప్పుడు వచ్చినా కూడా ఇట్ విల్ వర్క్ అనేది అయితే మాకు చాలా నమ్మకం ఉంది. సో ఐ ఫీల్ లైక్ దివానా హ్యాస్ ఎ పొటెన్షియల్ టు బికమ్, ఐ హోప్ సో, బికాస్ ఈ పాయింట్ మీద రాలేదు మళ్ళీ చెప్తున్నా, కానీ ఇట్ హ్యాస్
ఆ జోన్లో పడుతుంది. ఒక టైమ్లెస్ లవ్ స్టోరీ, ఎప్పుడొచ్చినా జనాలు కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ కాబట్టి. ఇంట్రెస్టింగ్. అంటే ద థింగ్ ఈస్ దట్ ఓకే, ఫస్ట్ థింగ్ మనకి ఈ టైంలో లవ్ స్టోరీస్ తక్కువ వస్తున్నాయి అండ్ భయ్యా ఈజ్ ప్రామిసింగ్ వన్ ఎక్సలెంట్ సాలిడ్ లవ్ స్టోరీ కాబట్టి తప్పకుండా మీరు కూడా వెళ్ళి చూడండి థియేటర్స్ లో. June 19th థియేటర్స్ లో చూడండి. అండ్ నేనేం బిలీవ్ చేస్తున్నా అంటే ఫస్ట్ డే చూసిన వాళ్ళు అయితే ద మోస్ట్ లక్కీయెస్ట్. బికాజ్ ఎందుకంటే ఫస్ట్ డే ఆబ్వియస్లీ, దాని తర్వాత బయటకు వచ్చేస్తుంది. బట్ స్టిల్ ఇట్ విల్ బి అ గుడ్ ఫిలిం. కానీ ఫస్ట్ డే అసలు యూ డోంట్ నో వాట్ యు ఆర్ ఇన్ ఫర్. యూ విల్ ఫీల్ లైక్ దిస్ ఇస్ అ లవ్ స్టోరీ బట్ దెర్ ఇస్ సంథింగ్ మోర్ టు దిస్. అండ్ ఆ రియాక్షన్స్ నాకు చూడాలని ఉంది, ఎట్లా రియాక్ట్ అవుతారో జనాలు అండ్ హౌ విల్ పీపుల్ యాక్సెప్ట్ దిస్ ఫిలిం. మనవాడు భలే వివరిస్తున్నాడు. మామ నీకు చెప్తున్నా, యూ విల్ బికమ్ వెరీ గుడ్ కాపీ రైటర్ మామ. చిన్న ఉంటే ట్యాగ్ లైన్స్ అవి బాగా పెడుతున్నావు నువ్వు. సో క్యూట్ మాస్ ఫిలిం. ఎస్, క్యూట్ మాస్ ఇంటెన్స్ హై కాన్సెప్ట్ ఫిలిం. ఓకే బెస్ట్ విషెస్ మ్యాన్. Thank you so much for doing this. All the very best ma. Always good to meet you guys and talk to you. And basically so చెప్తా ఆల్సో ఈజ్ ఎ ప్లేస్ వేర్ ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఒక పాడ్కాస్ట్ లా వి టుక్ ఎ టాపిక్, వి టాక్డ్ అబౌట్ దోస్ ఫిలిమ్స్, నీకు నచ్చిన ఫిలిమ్స్. సో ఫ్యూచర్ లో కూడా విల్ డెఫినెట్లీ హ్యాంగ్ అవుట్. దిస్ ఇస్ నాట్ ఎ ప్లేస్ వేర్ అంటే యూజువల్లీ యాక్టర్స్ కి ఇది ఉంటుంది. నేను చాలా మన వాళ్ళతో మాట్లాడుతున్నా కాబట్టి ఒక పాడ్కాస్ట్ చేస్తే అంటే నేను అదే అనుకుని వచ్చేమండి. సో ఏం కాంట్రిబ్యూట్ చేస్తే నేను లవ్ స్టోరీ గురించి మనం సినిమాలో చూసి వదిలేస్తాము. మేము అనేది అది కాదు. మేము మా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు పాడ్కాస్ట్ కి వెళ్తున్నావు అనుకో, యూజువల్లీ నీ పర్సనల్ స్టోరీ అయ్యి చెప్పాలి, అవి కూడా ఉంటాయి బేసికలీ. అప్పుడు మాకు వచ్చిన ఇదేంటంటే బ్రో నేను ఏం చెప్తాను బ్రో అక్కడికి వచ్చి అనమాట. బట్ మన దగ్గర ఏంటంటే ఒక టాపిక్ తీసుకుని దాని గురించి మాట్లాడచ్చు. దానికి కూడా నువ్వు మాట్లాడి నేనే ఫ్రెండ్స్ హ్యాంగింగ్ మళ్ళీ హ్యాంగ్ అవుట్ అవుదాం. ఎస్, బట్ ఇది పెట్టినా కాబట్టి ఏమైనా మాట్లాడుకోవచ్చు అంతే. వెరీ బిగ్ బ్రెయిన్ మూవ్. ఆడియన్స్లీ ఇంటరా సోదేస్తున్నారంటే ఎలా అనిపించింది? లైక్ హౌ డిడ్ యు లైక్ ద కన్వర్సేషన్? వాట్ డు యు థింక్? అంటే I had fun. I hope you had fun too. Yes, sure, man. Had a very good conversation. అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఫిలిమ్స్ కానీ అంటే రొమాంటిక్ మూవీస్, లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటూ కూడా వి టచ్డ్ అప్ ఆన్ పాయింట్స్ ఆఫ్ 3 boys, దేర్ పర్స్పెక్టివ్ ఆన్ లవ్ అండ్ ఎవ్రీథింగ్. సో గైస్ మీరు ఇక్కడ వరకు చూసుంటే మాత్రం ఒక లవ్ అని రాసి లవ్ సింబల్ ఇవ్వండి జస్ట్ కమెంట్స్ లో. ఇక్కడ వరకు ఎవరు చూసాడో నాకు ఒక ఐడియా వస్తుంది. సో మేము మిస్ అయిన all the love to me and also మేము మిస్ అయిన లవ్ స్టోరీస్ మీరు కమెంట్స్ లో చెప్పండి. అండ్ దివానా రిలీజింగ్ ఆన్ June 19th. హర్షిత్ ఒక మంచి లవ్ స్టోరీ తీసాడు. హీస్ పుట్టింగ్ హిస్ బెట్స్ ఆన్ ఇదొక మంచి లవ్ స్టోరీ విచ్ వీఆర్ టచింగ్ అప్ ఆన్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటున్నాడు. ఆ పాయింట్ ఏంటో మీరు కూడా చూడండి థియేటర్స్ లో. థ్యాంక్ యూ. ఎప్పుడు చూడని పాయింట్ ఒకటి రావాలి. అందరూ సినిమా చూసాక డిఎం చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వచ్చింది ఏమో బట్ నైస్. Thank you guys. Thank you so much guys. See you all at the movies. Subscribe karo. Bye. Subscribe to Soji Depta.